ఒకవేళ మీకు కొద్దిగా లోతుగా ఆలోచించి దేవుని వాక్యాన్ని మీరందరూ ఆలోచించాలని ప్రభు పేరుతో మనం చేస్తున్నాం కదా. మరి సమయానికి మీరందరూ కూడా వస్తే నేను టైంకు నేను ముగించడానికి బాగుంటుంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం తీయండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18, 19 వచనాలను మనం చదువుకొని కొద్దిగా ముందుకు వెళ్తాం. మీరు పాపములకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకు అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. చాలండి, చాలు. ప్రార్థన చేసుకుందాం. 2 మాటలు ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. తమ్ముడు మదను గారు ప్రార్థన చేస్తారు. బాకీ పరిచయం కొరకు, రావాల్సిన బిడ్డల కొరకు. తండ్రి మీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని అందరినీ దేవాన్ని యేసుక్రీస్తు సన్నిధికి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు వందనాలు తండ్రి. అయ్యా మాలో ఎటువంటి మంచితనం, ఎటువంటి యోగ్యత లేనప్పటికీ దేవా యేసయ్యా నీలాగా మారడానికి దేవా మీ యొక్క సన్నిధికి మమ్మల్ని అందరినీ ఆకర్షించినందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ నీ యొక్క రక్తంతో కడగండి అయ్యా. అయ్యా మా యొక్క చూపును కడగండి, మా యొక్క అవయవములను కడగండి అయ్యా, మా యొక్క ఆత్మని కడగండి, మా యొక్క మనస్సాక్షిని యేసుక్రీస్తు యొక్క రక్తంలో మమ్మల్ని అందరినీ కడగండి అయ్యా. పవిత్రపరచండి అయ్యా. మీ యొక్క సేవకుని కూడా మీ యొక్క రక్తంతో కడగండి అయ్యా. అయ్యా మీరు పంపించినటువంటి పరిశుద్ధాత్మను బట్టి వందనాలయ్యా. ఆదరణ పరిశుద్ధాత్మను బట్టి వందనాలయ్యా. పాపముల గురించి ఒప్పింపజేసి ఉన్న పరిశుద్ధాత్మను బట్టి వందనాలయ్యా. సర్వసత్యం వైపు నడిపిస్తున్న పరిశుద్ధాత్మను బట్టి వందనాలయ్యా. తీర్పుల గురించి ఒప్పింపజేస్తున్న పరిశుద్ధాత్మను బట్టి వందనాలయ్యా. ఆ యొక్క పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించారు, అందుని బట్టి వందనాలయ్యా. పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ నింపండి అయ్యా. అయ్యా మీ యొక్క సేవకుని కూడా పరిశుద్ధాత్మతో నింపండి తండ్రి. అయ్యా మీకు వందనాలయ్యా. మీరు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి తండ్రి. ఆ యొక్క మా యొక్క హృదయంలో తండ్రి మేము ఏమై ఉన్నామో తండ్రి మీరు ఎరిగారు తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ అయ్యా మీ యొక్క వాక్యం ద్వారా అయ్యా మీలాగా మమ్మల్ని అందరినీ మార్చండి తండ్రి. అయ్యా మీ యొక్క వాక్యం వినగలిగినటువంటి చెవులు మాకు అనుగ్రహించండి అయ్యా. మీ యొక్క వాక్యం వెల్లడవుతున్నప్పుడు తండ్రి అయ్యా మీ మనసు పెట్టి వినడానికి సహాయం దయచేయండి. మీ యొక్క వాక్యంలో వ్రాయబడినట్లు నీ యొక్క ఉపదేశము వలన నాకు వివేకము కలిగను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములు ఆయనని నీ యొక్క వాక్యం సెలవిచ్చినట్టు దేవా. నీ యొక్క వాక్యం మేము వింటున్నప్పుడు దేవా తప్పు మార్గాలన్నీ మాకు అసహ్యంగా పుట్టించండి తండ్రి. మా యొక్క అవయవములను తండ్రి నీకు తండ్రి నీకు పవిత్రతకు తండ్రి దాసులుగా అప్పగించుకోవడానికి మాకు అటువంటి సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. మీ యొక్క సేవకుని మీ యొక్క ఆత్మతో నింపండి తండ్రి. మీ యొక్క రక్తంతో కడగండి తండ్రి. మీ యొక్క సేవకు నోట మీ యొక్క మాటను ఉంచండి తండ్రి. ఎక్కడ దుష్టునికి తండ్రి ఎక్కడ ప్రవేశం లేకుండా మీరు చేయమని తండ్రి. అయ్యా మీ యొక్క కూడికను మీ యొక్క పాదాల దగ్గర పెడుతున్నాం. మమ్మల్ని అందరినీ మీ యొక్క పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి. మీకు ఏది ఇష్టం అది మా జీవితంలో జరిగించమని, మా యొక్క ఆలోచనలు మా యొక్క నాశనం చేయమని తండ్రి. కేవలం మీ యొక్క కూడిక ద్వారా తండ్రి నీకు మాత్రమే మహిమ కలుగులాగా తండ్రి. చిన్ని ప్రార్థన చేయడం యేసునామమున అడిగి వేడుకొనుచున్నాను దేవా. ఆమేన్. చెప్పండి ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుగాక. పరిశుద్ధాత్ముడు మనల్ని దర్శించును గాక. ఈ రోజు తన చిత్తానుసారముగా పరిశుద్ధాత్ముడు తన దాసుల్లో నుండి మనందరితో మనకు కావాల్సిన మాటలు అందించును గాక. ఆమేన్ చెప్పండి. దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళరా జాగ్రత్తగా దేవుని మాటలు మనం ధ్యానించేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉండేటువంటి సంఘానికి, అంటే సంఘములో లోకంలో నుండి వేరు చేయబడిన వారు, జాగ్రత్తగా నా మాటలు మీరు అర్థం చేసుకోవాలి. లోకంలో నుండి వేరు చేయబడినటువంటి తన బిడ్డలు తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అంటాడు పౌలు గారు వేరే చోట. దేవుడు తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు అంటే సమకూడి జరుగుతున్నది అంటాడు వేరే చోట. తన సంకల్పం చొప్పున, ఎవరి సంకల్పం చొప్పున అంటే దేవుడు తన సంకల్పం చొప్పున, అంటే తన ఆలోచన ప్రకారం, తన ఇష్ట ప్రకారము ఈ లోకంలో నుండి తనలను వేరు చేయబడిన
వారు ఈరోజు ఒక 3 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నా. లోకములో నుండి వేరు చేయబడ్డా, పాపముల నుండి వేరు చేయబడ్డా, లోక సంబంధమైన కోరికల నుండి, లోక సంబంధమైనటువంటి ఎవరి యొక్క ఆశల నుండి, లోకాశ, శరీరాశ, జీవ కుటుంబం లాంటి ఈ లోక సంబంధమైన వాటి కొరకు పాటలు పడ్డామా? పౌలు గారు చెప్తున్న మాట, ఒకప్పుడు మీరు పాపానికి దాసులుగా ఉన్నారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే 18వ వచనంలో, పిల్లరా పాపం నుండి విమోచించబడి నీతికి దాసులైన అయితే ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇది పౌలు గారి యొక్క బాధ. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారో, రోమా సంఘంలో ఉన్న వాళ్ళరా, ఓ రోమీయులారా, ఓ దైవ సంఘమా, ఓ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారో అంటే మీ శరీరాన్ని, మీ యొక్క సమస్తమును ఏ రీతిగా పాపానికి అప్పగించారు. దేవుని ఎరగక మునుపు, ప్రార్థనకు రాక మునుపు, రక్షణ పొందక మునుపు, మానవ మనసు లేక మునుపు మీరు ఏ రీతిగా లోక సంబంధమైన రీతిగా మీ పాపంలో మీరు జీవించారో, ఈరోజు తన మహాకృపను బట్టి, తన ఉన్నతమైన ప్రేమను బట్టి మీ అందరినీ ప్రభు రక్షించాడు. రక్షించబడిన మీరు ఏ రీతిగా మునుపు పాపం కొరకు ప్రయాసపడి, ఏ రీతిగా దాని కొరకు పాపలాడో ప్రయాసపడ్డారో, ఆ రీతిగానే నీతిగా ఉండడానికి, జాగ్రత్తగా నా మాట వినాలి, పరిశుద్ధులుగా ఉండడానికి, క్రీస్తు కుమారులుగా ఉండడానికి మీ అవయవములను, మీ ప్రాణ దేహములను ప్రభువుకు అప్పగించుకునుడి. పౌలు గారి యొక్క బాధ. పౌలు గారు అంటున్నాడు, మీరు లోకములో నుండి వేరు చేయబడ్డారండి. మీరు లోకం కాదు, లోకములో ఉన్నారు, కానీ లోకం వేరు. చెప్పండి, మీరు వేరు. అందుకే పౌలు వేరు చోట అంటారు కదా, ఇదిగో ప్రసవ వేదన కలుగునట్లుగా, ఒక స్త్రీకి ప్రసవ వేదన కలుగునట్లుగా అకస్మాత్తుగా ఏ రీతిగా స్త్రీకి పురుపులోకి వస్తుందో ఆ రీతిగా అకస్మాత్తుగా ఈ లోకానికి ఏ రాబోతుందంట, ఉగ్రత రాబోతుంది. కాబట్టి మీరు దేవుని వాక్యం చేత హెచ్చరిక చేయబడిన వారై మెలకువగా ఉండాలంటాడు మరొక చోట పౌలు గారు. అకస్మాత్తుగా కీడు రాబోతుంది. పెద్దలని వాళ్ళ సామెత, ఏనుగు బ్రతికున్నా వెయ్యంట, చనిపోయినా అదేంటి, బతికుంటే ఏదైనా వచ్చింది, చచ్చిపోతే ఏమొచ్చిందంటే చనిపోయిన తర్వాత కూడా దాని ఎముకలు వాటిలో కొన్ని తయారు చేస్తారంట, వాటిలో నుండి కొన్ని యొక్క మెడిసిన్ కూడా తయారు చేస్తారంట. చూడండి, మనం కూడా అంతేనండి. కొవ్వొత్తి ఏ రీతిగా ఈ లోకంలో వెలుగు ఇవ్వడానికి తానంతా తాను కరిగిపోతుందో, మనము కూడా ప్రియమైన వార్తగా ఏమండి, దేవుని కొరకు మనం ఏం చేయాలంటే సమర్పణగా అర్పించుకోవాలి అని దేవుని లేఖనము సెలవిస్తుంది పెట్టారు. ఎందుకంటే వేరు చేయబడిన వారు రోమా సంఘంలో పెట్టారా, రోమీయులు ఎవరు యేసు ప్రభుని సిలువ వేసింది ఎవరు చెప్పండి? రోమా ప్రభుత్వం. రోమీయులే ఆయన సిలువ వేశారు. ఇప్పటికి కూడా కొంతమంది రోమా ప్రభుత్వంలో ఉన్నారు, కొంతమంది యూదులు నమ్మరు యేసు ప్రభు దేవుడు అంటే నమ్మరు వారు. కానీ అలాంటి నమ్మకం లేనటువంటి వారిని దేవుడు అపారముగా పిలిపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వారిలోనే దేవుడు యేసు ప్రభు పుట్టారు. యూదులుగా పుట్టాడు ప్రియమైన వాళ్ళు. ఎవరైతే ఆయన ద్వేషించారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కింద వచనం అంటాడు కదా, ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళెను, ఆయన యొక్క స్వకీయులు ఆయనను గుర్తించలేదు, లేకపోతే తీర్చుకోలేదు అనేటువంటి, అంగీకరించలేదు అనేటువంటి ఒక మాట ఉంటుంది. చదవమ్మ మాట. ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళారు కానీ అది ఆయన స్వకీయులు ఆయనను ఏం చేయలేదట, అంగీకరించలేదు. ఈనాడు కూడా చాలా మంది మీరు వాళ్ళరా యేసుక్రీస్తు ఏదో వేరే దేశానికి సంబంధించిన వాడు, ఆయన అమెరికా దేవుడు ఏ దేవుడు వాళ్ళకి అర్థం కాదు, తెలియక. అమెరికా దేవుడు కదండి. ఏ కాండంలో పుట్టాడు యేసుప్రభు గారు? ఆసియా కాండం అంటే మనకి ఏ కాండం అంటే ఎక్కడ పుట్టినట్టు ఆయన దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళు ఎంత అమాయకత్వం చూడండి. అమెరికా దేవుడు అంట. ఒక ఆమె ఉంటుంది, ఆయన జపాన్ దేవుడు కదా పాస్టర్ గారు. నాకు అనిపించింది జపాన్ దేవుడు, లండన్ దేవుడు కాదు ఆయన. మన ఆసియా ఖండంలో పుట్టినటువంటి సర్వ మానవాళి కొరకు ఒకే ఒకసారి బలైనటువంటి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా.
ఈ భూమి మీద ఎవరు కూడా మనిషి కొరకు తన ప్రాణమును పెట్టలేదు. మనిషి కొరకు అంటే పెట్టిన తన రక్తం ద్వారా ఎదుటి పాపికి విమోచన దొరికింది ఒక యేసు రక్తంలోని గుర్తుపెట్టుకోవాలి బిడ్డ. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయమని లేఖనం సెలవిస్తుంది. యేసు రక్తం అంట ప్రతి పాపిని ఏం చేస్తుంది? పోయిన వారం అంతకు ముందు వారము పాడిన ఒక పట్ట ప్రవహించుచున్నది ప్రతి పాపి చింతకు. ఇది కల్వరి ప్రేమ, ఇది యేసు ప్రేమ. దేవునికి ప్రేమైన వాళ్ళు ఎక్కడికి ప్రవహిస్తుందంటే ఇది పాపి ఎందుకు ప్రవహిస్తుంది. కరెక్ట్గా 27-28 సంవత్సరాల క్రితం నేను తాగి పెద్ద చర్చి ముందు ఆ వేప చెట్టు ఇప్పుడు కూడా ఉంది, అప్పుడు ఉండే చెట్టు ఇప్పుడు కూడా ఉంది. అక్కడ పడిపోయేవాడిని. ఏమండి? పడిపోయేవాడిని. ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా ఇష్టానుసారంగా జీవించాను. నా దగ్గరికి కూడా ఆ ప్రేమ వెతుక్కుంటూ వచ్చింది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చివరి వచనంలో అంటాడు, మీరు నన్ను ఎరగలేదు కానీ నేను మిమ్మల్ని ఎరిగితిని అంటాడు. ఆయన అది మామూలు చెప్పిన మాట కాదు, అది ఎంతో వేదనతో చెప్పిన మాట. ఏమంటే ఆయన శిష్యులు చూసి అంటారు, మీరు నన్ను ఎరగలేదు కానీ నేను మిమ్మల్ని ఎరిగితిని, నేను మిమ్మల్ని ఎరిగితిని. ఇర్మియా, నీ తల్లి గర్భంలో రూపించకపోతే నేను నిన్ను ఎరిగితిని. నువ్వు పిండముగా ఉన్నప్పుడే నేను నా కన్నులు నిన్ను చూచినవి. ఎంత గొప్ప దేవుడు చూడాలి బిడ్డ, ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు చూడండి. నా కన్నులు నిన్ను చూసి నిర్మించి నిన్ను చూచింది నా కన్నులు. ఎక్కడ ఉన్నప్పుడు? తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడు, రూపించకమునిపే నేను నిన్ను ఎరిగితిని. నీ నోట నా మాట ఉంచి ఉన్నానంటాడు దేవుడు. దేవుడికి ప్రియమైన వాళ్ళ వేరు చేయబడినటువంటి వారు రోమిలతో ప్రభు అంటున్నాడు. రోమ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులతో ప్రభు బిడ్డలతో అంటున్నాడు, ఒకప్పుడు మీరు పాపానికి దాసులుగా ఉన్నారు కానీ ఇప్పుడు మీరు నీతికి దాసులు. యేసు క్రీస్తుకు బిడ్డలు లేరు. అర్థం చేసుకోవాలన్నమాట. మీరు యేసు క్రీస్తు కుమారుడు, మీరు యేసు క్రీస్తు కుమారుడు. ఒక్కసారి మీరు బయటకు వచ్చిన తర్వాత మరలా లోకానికి మనం వెళ్ళడానికి వీలు లేదు. ఉప్పు ఎక్కడ తయారు చేస్తారండి బ్రదర్? లాయర్ గారు, ఉప్పు ఎక్కడ తయారవుతుంది? సముద్రపు తీరాన, సముద్రపు దగ్గర ఉప్పు నీటితో తయారు చేస్తారు. దేన్ని? ఉప్పుని. అక్కడ తయారవుతుంది కదా. తయారు చేయబడిన ఉప్పు మరలా అక్కడి నుంచి ఏం చేయబడుతుంది చెప్పండి? వేరు చేయబడుతుంది. మరలా అక్కడికి వెళ్ళిద్దా చెప్పండి? అందుకే యేసుప్రభు అంటాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటాడు. ఉప్పు నిస్సారమైతే అది దేనికి పనికి వస్తుంది? మనుషుల చేత దొరకబడటమే కానీ ఇక దేనికి? మరి నిస్సారము అంటే పిల్లరా, ఏమండి? సారవంతం లేనిటువంటి, సారవంతమైన భూమిలో ఇంత విత్తనం వేసి పైరు పండించినప్పుడు ఎలా ఉంటుంది? పంట అంటే పచ్చగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పొన్నూరు వెళ్తున్నప్పుడు, బండిలో వెళ్తున్నప్పుడు ఎటు కనుమేర చూస్తే ఎక్కడ చూసినా పచ్చగా పైరు వరి పంట వేస్తున్నారు. పచ్చగా ఉంది. సంవత్సరానికి 3-4 పంటలు పండింది. పచ్చగా ఉంది. ఎందుకంటే సత్తువు కలిగినటువంటి యొక్క భూమి, సారవంతమైనటువంటి భూమి. మన జీవితం లోకములో ఉంది. బయటకు వచ్చిన మనము సారవంతమైనటువంటి జీవితం, అంటే ఉపయోగకరమైన జీవితం, ప్రయోజనకరమైన జీవితం, ఇతరులకు మేలుకరమైన జీవితం, ఇతరులకు సహాయకరమైన జీవితం, ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి జీవితం. మదర్ తెరీసా తల్లి గారి గురించి, ఆమె పేరు మదర్, ఏమండి కాదు, ఆమె పేరు తెరీసా. కానీ మన భారతదేశంలో ఏమని ఇచ్చారు ఆమెకు బిరుదు? మదర్ అని ఇచ్చారు. మదర్ అంటే ఏంటంటే తల్లి. తల్లి ఎక్కడి నుంచో వచ్చింది. ఆమె చేసిన త్యాగము, ఆమె తీసుకున్న నిర్ణయం బట్టి ఏ స్కూల్లో చూసినా ఎవరు ఫోటో ఉంది చెప్పండి? ఏమండి ఎవరు ఫోటో ఉండేదంటే ఆ మదర్ తెరీసా తల్లి. చరిత్ర తెలియట్లా చాలా మంది. ఎవరిని నమ్ముకుందామంటే యేసుక్రీస్తును నమ్ముకుంది. యేసుక్రీస్తు యొక్క భక్తురాలుగా జీవించింది. ఆమె చివరి శ్వాస వరకు ఇప్పుడు మన భారతదేశంలో ఏమండి ఆమె ఆస్తిని అమ్మితే ఏమండి అసలు కొన్ని $1,000,000 కొన్ని లక్షల కోట్ల ఆస్తి ఉందండి ఆమె ఫౌండేషన్లో. దేనిని ఆశించలేదండి. అనేకులకి ఉపయోగపడాలని, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని, అనేక జీవితాలను వెలిగించి అనేకులకు ఆదర్శంగా నిలబడింది. ఒకరోజు నేను ఒక టీవీలో వేసి చూపించారు. ఆమె ఇప్పుడప్పుడు చేసింది. ఏమండి ఆమె ఒక చిన్న పిల్లవాడు భయంకరమైన రోగంతో ఒట్టి చర్మమే ఉంది. ఆ పిల్లవాడిని ఎత్తుకొని హాస్పిటల్ పరిగెత్తుతుందా అంటే ఆమె వెనక చాలా మంది శిష్యురాలు ఉన్నారు, చాలా మంది సిస్టర్స్ ఉన్నారు. కానీ ఎవరు ఎత్తుకొని పరిగెత్తుతున్నారంటే ఏమి ఎత్తుకొని పరిగెత్తుతుంది ఆ బిడ్డని ఎక్కడికంటే హాస్పిటల్ ఎలాగైనా బిడ్డని బ్రతికించాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నీవు నన్ను మనము కూడా ఈ లోకంలో పిల్లరా అనేకులను బ్రతికించాలి. మనం ఎక్కడికి పిలిపించి బ్రతికించాలంటే నిత్య జీవం దగ్గరికి మనం నడిపించాలి, నీటి ఓటు దగ్గరికి మనం నడిపించాలి. అందుకే దావీదు 23వ కీర్తన దావీదు 2వ వచనం అంటాడు, శాంతికరమైనటువంటి జలముల యొద్ద నీవు నన్ను నడిపించుచున్నావు, నా ప్రాణములను సేద తీర్చుచున్నావు, తన నామమును బట్టి నీతి మార్గంలో నీవు నన్ను నడిపించుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి నడిపించాలంటే ఎవరి జీవజలపు ఓటు దగ్గరికి. తప్పికొని వాళ్ళరా ఏమన్నాడు దేవుడు? తప్పికొని వాళ్ళరా నీళ్ళ ఎదుగు రండి అన్నాడు. నీరు దేవుని వాక్యము, నీరు దేవుని సంఘము. ఈ సంఘములో నీకు వస్తే ఎలాంటి వ్యక్తి అయినా మారిపోతాడు, ఎలాంటి వ్యక్తినైనా జీవితం మార్పు కలుగుతుంది, ఎలాంటి బండలాంటి హృదయమైనా పగిలి పిల్లరా. ఇదిగో నీ జీవులను సహితము సారవంతముగా జీవము కలిగినట్టుగా దేవుడు చేయగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పేరు చేయబడినటువంటి నీవు నన్ను మనం పిల్లరా మాదిరిగా మనం ఉండాలి, ఇతరులకు మాదిరిగా మనం ఉండాలి, దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించాలి, దేవునికి ప్రియమైన కుమార్తెలుగా ప్రియమైన కుమారులుగా మనం జీవించాలి. ఎలా జీవించాలో చూడండి. పరిశుద్ధ గ్రంథము నుండి పిల్లరా మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ యేసు ప్రభువు గురించి ఒక మాట, చక్కని మాట ఉంటుందండి. నీవు నా ప్రియ కుమారుడు అని దేవుడు ఆయన ఒక మాట అంటాడు బిడ్డారా యేసు ప్రభువు గురించి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. అమ్మా 4వ అధ్యాయం 17వ వచనం అమ్మా. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. కాదమ్మా 16వ వచనం నుంచి యేసు బాప్తిస్మం పొంది వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చాను, ఇదిగో ఆకాశం తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె దిగి. జాగ్రత్తగా ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుని ఆత్మ ఒక్క నిమిషమా. దేవుని ఆత్మ ఎప్పుడు ఆయన ఆవరించి యేసుక్రీస్తు వారిని బాప్తిస్మం పొందినప్పుడు. బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? పాప క్షమాపణ నిమిత్తము. చెప్పండి. బాప్తిస్మం యేసుక్రీస్తు వారు పాపం చేసిగా తీసుకుంది, మనకు మార్గం చూపడానికి. అర్థం చేసుకోవాలి మాట. యేసు ప్రభు వారు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారంటే మనకు నేర్పడానికి, మన జీవితాన్ని మనం ఇలా ఉండాలి అని. ఎందుకని? దైవ స్వరూపి అయినటువంటి దేవుడే మానవ శరీరాన్ని ఆకారాన్ని ధరించుకొని భూమి మీద ఉన్నాడు కాబట్టి, మానవుల్లో మానవుడిగా ఆయన కలిసిపోయాడు కాబట్టి బిడ్డగా సృష్టికర్త దేవుడే మానవుడిగా మనిషిగా ఈ లోకంలోనికి దిగొచ్చాడు. దేవుడుగా దిగొస్తే భయపడతారు, దేవుడుగా దిగొస్తే భూమి నిలబడదని సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎలా దిగొచ్చాడు భూమి మీద కంటే ప్రియమైన వాళ్ళ మనిషి రూపాన్ని ధరించుకొని మనలో సమానుడిగా. మనం ఎలా నిద్రపోతాం అలా నిద్రపోయాడు, మనం ఎలా తింటామో అలా తిన్నాడు, మనం ఎలా పడుకుంటామో అలా పడుకున్నాడు, మనం ఎలా జీవిస్తామో మనిషిలాగే జీవించాడు. కానీ మనిషి మాత్రం కాదని ఆయన మహా గొప్ప దేవుడు బిడ్డ. ఆయన వచ్చిన తర్వాత నీతి ఎలా ఉంటుందో ఆయనలో నుండి బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మేము చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవారు, ఏమని చెప్పేవారంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంపను చూపించాలి అని. ఎంత తగ్గింపు గాంధీ తాత గారికి, ఎంత వినయము, ఎంత సహనం కలిగిన వారు గాంధీ తాత గారిని. మేము గాంధీ తాత గారిని పొగిడేవాడు, గొప్ప చేసేవాడు. ప్రభువును నమ్ముకున్న తర్వాత తెలిసింది గాంధీ తాత గారు చెప్పిన మాట కాదు, 2020 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట గాంధీ గారు పాటించారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. అమ్మ పాపిని ఎలా ప్రేమించాలో ఆయన చూసి వెళ్ళారా, పాపిని ఎలా ప్రేమించారు. అందుకే నేరమందు పట్టబడిన స్త్రీ, నేరమందు అంటే కొంతమందికి అర్థం కాదు, అంటే పాపం చేస్తూ ఉండగా పట్టబడిన ఒక స్త్రీని కొంతమంది రాళ్ళు తీసుకుని కొట్టి చంపడానికి తరుగుతుంటే ఆమె పరిగెత్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నిలబడింది. ఆయన కూడా ఒక మనిషి కాపాడుతాడని, ఆయన దేవుడని ఆమెకు తెలియదు. ఆ తర్వాత తెలిసింది ఆమె దేవుడని, ఆయన దేవుడని. వాడు వచ్చి ఆయన మీద ఆరోపణ చేయాలని మరి కొన్ని మాటలు అడుగుతున్నప్పుడు యేసు ప్రభువు వాళ్ళ అంతరందరిని ఎరిగిన దేవుడు. వాళ్ళ మనసులో ఏముందో ఆయన తెలుసు కాబట్టి ఏ ప్రశ్న వేయాలో సరైన ప్రశ్న. మీలో పాపము లేని వారు ఎవరు
ఆ శిల మీద రాయి వేయండి అని. కానీ పాపం లేని వారు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఈ లోకంలో పాపం లేని వారు ఎవరైనా ఉన్నారా? తప్పు చేయని వారు, పొరపాటు చేయని వారు ఇక్కడ ఉన్న మనం అందరూ, చిన్నది కానీ పెద్దది కానీ అందరూ పాపం చేసాం. ఆమె చెప్పండి, అవునా కాదా? లేదండి నేను పరిశుద్ధునండి అని ఎవరైనా చెప్పారంటే ఎవరిని చెప్పండి, అందరి చేత మీ కొరకు చప్పట్లు కొట్టిస్తాను. అందరూ పాపం చేసిన వారు, ఎవరు నీతిమంతులు కాదు. బోధించే నేను, వాక్యం వింటున్న మీరు అందరూ పాపములు అంటే పాపలు. ఒకప్పుడు సర్వ మానవాళి పాపముతో నిండి ఉండగా పిల్లరా, ఇదిగో సర్వ మానవాళి కొరకు ఒకే ఒకసారి పిల్లరా అదిగో సిలువ ఎవండి రాముపై ప్రభువైన యేసుక్రీస్తు వారు బలైపోయారు. ప్రియమైన వాళ్ళు, సర్వ మానవాళి కొరకు అంటే చనిపోయిన వారి కొరకు, బ్రతికున్న వారి కొరకు, ఇప్పుడుగా ఉన్న ప్రజల కొరకు, ఇక పుట్టబోయే తరము వారి కొరకు ఒకే ఒకసారి యేసుక్రీస్తు వారు బలిగా మార్చబడ్డారు, బలి పశువుగా మార్చబడ్డారు. ఇంకా బలి అవసరం లేదు. ఎవరి కృపాకాలంలో మనం ఉన్నాం. దేవునికి ప్రియమైన వాళ్ళ కృపాకాలం అంటే ఏంటో తెలుసా? ఎవరి ఇంకా సమయం ఇవ్వడం అనమాట. ఇంకా సమయం ఉందిరా, నా దగ్గరికి రా, ప్రయాసపడి భారాన్ని మోస్తున్న వాళ్ళారా అని యేసు ప్రభు యోహాను సువార్త, మత్తయి సువార్త 11:28, 29, 30 చెప్తారు. నేను సాత్వికుడును, నేను మనసు గలవాడును, మీ పాప కాడిని నా మీద పెట్టండి, నా సులువైన కాడిని మీ మీద పెడతానని. అవును, ఏంటి ఆయన సులువైన కాడి అంటే ప్రియమైన వాళ్ళ? ఒకటి సువార్త, రెండోది ప్రియమైనటువంటి వాళ్ళ ఆయన సమాధానం. హల్లెలూయా. ఆయన దగ్గరికి వస్తేనే దొరుకుతుంది, ఇంకా ఎక్కడ లేదు. ఎవరి పప్పు, ఉప్పు, బియ్యం లోకంలో అన్నీ దొరుకుతుంది. భూమి మీద దొరకనటువంటిది ఏమీ లేదు, ఒకటి తప్ప. అది ఏంటంటే సమాధానము, శాంతి, పాప క్షమాపణ, ఏమంటే రక్షణ యేసుక్రీస్తులోని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయంలో పిల్లరా మరి ఆ తల్లితో మాట్లాడతారు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు చనిపోయిన వాడు మరలా బ్రతుకుతాడు, బ్రతికి ఎన్నటికి చనిపోడు. ఎందుకంటే ఆయన పునరుద్ధానుడు, ఆయన జీవము కలిగిన దేవుడు, నీ జీవులకు సహితము జీవమును ఇవ్వగలిగినటువంటి దేవుడు. ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వస్తే మనం ఎలాంటి సమస్యలు వచ్చినా ఆయన దగ్గర దొరకనటువంటి ఆన్సర్ లేదు. ఆమె చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. ఒక చక్కని పాట విన్నాను. నీవు లేని చోటేది యేసయ్యా, నీ దారి క్షణముండలేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, కనుమరుగని నేనుండలేనయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధలేది యేసయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధలేది యేసయ్యా, నీవు నా వెంట అది చాలయ్యా, నీవు నా వెంట అది చాలయ్యా, నీవు లేని చోటేది యేసయ్యా, దేవునికి ప్రియమైనటువంటి దేవుని సింహం ఆయన తీర్చినటువంటి, ఆయన వెళ్ళినటువంటి మనవిలకు ఆయన వల్ల కాని ఆయన తీర్చలేనిది ఏది భూమి మీద లేదు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యము. సత్య దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన వినని మనవి ఏదీ లేదు, ఆయన తీర్చని బాధ ఏమీ లేదు. ఆయన దగ్గరికి వచ్చి మనం శరణ వేడితే ఆయన త్రోసివేసే దేవుడు మాత్రం కాదు. హల్లెలూయా. విలువ లేని మనకు, యోగ్యత లేని మనకు, ఏ అర్హత లేని మనకు, నిషేధించబడి తృణీకరించబడి త్రోసివేయబడినటువంటి నాలాంటి దౌర్భాగ్యులను సైతము ఆయన దగ్గర చేర్చుకొని మనిషిగా మార్చగలిగిన శక్తి గల దేవుడు. గట్టిగా చెప్పబడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుని సేవకునిగా మనం చేస్తున్నారు. ఆయన వల్ల కానదంటే ఏమీ లేదు. అది ఏ సమస్య అయినా సరే, ఈరోజు దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అది ఏ సమస్య అయినా సరే, అది ఏ బాధలైనా సరే, అది ఏ కష్టమైనా సరే, అది ఏ నష్టమైనా సరే, అది ఏ వేదనైనా సరే, ఆయన తీర్చినటువంటిది ఏమీ భూమి మీద లేదు. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మకం
శరణు పెడతారో అలాంటి వారికి ఆయన తీర్చకుండా ఉంటారు. నమ్మిన వారు ఆమె చెప్పండి, నమ్మిన వారు ఆమె చెప్పండి. హల్లెలూయా. అవును పిల్లలు, కానీ అది మనం చెయ్యాలి, అది పొందుకోవాలి అంటే పిల్లలు, దేవుడు చెయ్యాలి అంటే మనం పొందుకోవాలి అంటే లోకములో నుండి వేరు చేయబడిన మనము నీతి అనే వస్త్రాన్ని ధరించుకున్న మనము ఈ ప్రాణము పోయేదాకా ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ వచ్చేదాకా చెప్పండి ఎలా ఉండాలి? మనము నీతి కలిగి ఉండాలి. అదే పౌలు గారు చెప్తున్నారు పిల్లలు. ఏమండి ఒకప్పుడు ఏమంటున్నాడు? 19వ వచనం చదవండి, 6వ అధ్యాయం 19వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ శరీరం బలహీనతను బట్టి మనుషు రీతిగా మాట్లాడుచున్నారు, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించుతో అలాగే పరిశుద్ధత కలుగుటకై దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు మీరు పాపం కొరకు ఎలా పరుగులు తీసేవారు, ఒకప్పుడు తప్పు చేయడానికి ఎలాగ పరిగెత్తేవారు, ఏ రీతిగా ముందుకు వెళ్ళేవారు. అక్కడ నుండి వేరు చేయబడ్డాడు కదా. దేని ద్వారా? ఆయన వాక్యం ద్వారా. హల్లెలూయా. మన విశ్వాసం ద్వారా, మన విశ్వాసం నుండి ఆయన వాక్యము ద్వారా. అందుకే పౌలు 18వ వచనం అంటాడు కదా, ప్రియమైన వాళ్ళ పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి స్తోత్రము. ఒకప్పుడు పాపానికి దాసులు మనము, అని పౌలు గారు అంటున్నాడు, ఇప్పుడు మీరు రోమా సంఘంలో ఉన్న వాళ్ళగా ఇప్పుడు నీతికి దాసులు అంటే క్రీస్తు కుమార్తెలు, క్రీస్తు కుమారులుగా మీరు ఉన్నారు. దేవునికి ఒకప్పుడు మీరు అవిధేయులు, ఇప్పుడు మీరు ఇప్పుడు విధేయులు. దేవునికి స్తోత్రం కలుగుతారు. అప్పుడు మీరు దేవునికి ఇష్టం కాకుండా జీవించారు, కానీ ఇప్పుడు మీరు దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నారు. ఇదే దేవుడు కోరుకున్నారు. ఒకప్పుడు పాపం చేయడానికి, పాపం అంటే ఏమండి ఏదో తప్పు చేస్తే వ్యభిచారం చేసేదో కాదండి, దేవునికి ఇష్టం కాని చిన్నదైనా పెద్దదైనా. అందుకే సౌలు విషయంలో ఏమండి సమూయేలు గారు అంటాడు కదా, ఒకడు తన మాట వినుకోవడంతో కాదు, యెహోవా సంతోషించిన ఆలోచించుడి, నువ్వు బలి అర్పించడానికంటే కురువిన దాన్ని అర్పించడానికంటే దేవుని మాట వినటము శ్రేష్టము. దేవుని మాట వినటము, దేవుని వాక్యానుసారంగా జీవించడం శ్రేష్టము అంటాడు కదా. దేవుడు నీకేం చెప్పాడు, నువ్వు ఏం చేశావు సౌలు రాజు అన్నప్పుడు అంటున్నాడు, దేవుడు చెప్పినట్టే చేశాడు అంటున్నాడు. అన్ని చేశాడు కరెక్ట్, కానీ ఆయన చేసిన తప్పేంటి చెప్పండి? కొన్నిటిని తెచ్చుకున్నాడు. అమ్మా అర్థం అవుతుందా? కొన్నిటిని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం పూర్తిగా చదవండి, మీకు అర్థమైంది. మీరు కొన్నిటిని మీరు ఏం చేశారంటే పువ్విన వాటిని పనికిరాని దాన్నంతా ఏమండి లయం చేశాడు, కానీ మంచి దాన్ని మాత్రం ఏం చేసుకున్నాడు? తెచ్చుకున్నాడు. రాజు నేను కత్తి చేత చంపిరాలంటే రాజును సైతం ఏం చేశాడు? ప్రాణముతో తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు? తప్పు చేశాడు, నేను మేలు మంచి కరెక్ట్ చేశాడా? ఏమంటున్నాడే మనకి దేవుని సేవకుడు అడుగుతున్నాడు, నేను కరెక్ట్గానే చేశానంటే అంటున్నాడు. కొన్నిసార్లు తప్పు మనకు తెలియదు సుమి, మన తప్పు మనం చేసే పొరపాటు మనకు తెలియదు. ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, దేవుని వాక్యం ఎలాంటిదంటే అర్థం లాంటిది. అర్థం ముందు మనం నిలబడినప్పుడు మన ముఖంలో ఏముందో మనకు బాగా అర్థమైపోతుంది. ఏమండి అర్థం దగ్గర మనం నిలబడినప్పుడు ఏమండి మనలో ఏం కనపడుతుందో అంటే ఏదైతే వేరేది ఏదైనా మన మీద ఉందంటే మన మచ్చ కానీ ఏదైనా సరే మనలో ఉన్నప్పుడు కనపడుతుంది. అలాగే దేవుని వాక్యము మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపించి ప్రేమతో దాన్ని తొలగించుకోమని మనతో ప్రేమతో మాట్లాడుతుంది దేవుని వాక్యం. అందుకే రక్షించబడిన మనము ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? లోకంలో నుండి వేరు చేయబడ్డాను అన్నవాడి చేతులు ఎత్తండి. లోకంలో నుండి దేవుడు నన్ను వేరు చేశాడు ఎత్తండి. ఎందుకు భయపడుతున్నారు? ఎవరైనా డౌట్గా మిమ్మల్ని ఏమన్నా అంటున్నాడా? వేరు చేయబడిన వారు ఎవరంటే బాప్తిసము, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము పొందిన మనం ఎలా ఉండాలి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి పిల్లలు ఒక ఇద్దరును మీ ముందు ఉంచాలని పరిశుద్ధ ఆత్మ చేత నేను ప్రేరేపించబడి ఉన్నాను. మొదటి ప్రేమ వాళ్ళరా చూడండి, అపోస్తల కార్యం 16వ అధ్యాయం త్వరగా అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియాలో దైవభక్తి గల ఒక స్త్రీ విలుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ముతయ
తొయతరు పట్టణస్థులు. ప్రభు ఆమె హృదయము తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. జాగ్రత్త, ఇది ఒక అంశం అండి. అంటే దేవుని వాక్యము సేవకుడు బోధిస్తుంటే ఆ మాటలను ఏం చేస్తున్నామే? లక్ష్యం అంటే ఏంటి? విశ్వాసముతో దేవుని మాటను వినింది. వినుట వలన విశ్వాసం కలుగును. వినేది క్రీస్తుని గురించిన మాటగా ఉండాలి. అది లోక సంబంధమైన గురించి మాటగా, క్రీస్తు మాటగా, ప్రభు మాటగా ఉండాలి. అది జీవాన్ని బిడ్డరా, అంటే నిర్జీవమైన మన శరీరంలో ఎవరి లోపలి హృదయంలోకి వెళ్ళి బిడ్డరా, నిర్జీవమైనటువంటి పాపంతో ఉన్న ప్రతి వాటిని ఆ వాక్యం ఏం చేసేదంటే బయటికి అన్నిటినీ చెప్పండి అరిమేస్తాం. కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితము నాకు బాగా గుర్తు. అప్పుడు ఆ మినరల్ వాటర్ అంత ఇదిగా ఏమి రాలా, ఎక్కడికే తిగానే లేని వాళ్ళు మేము మినరల్ వాటర్ ఎక్కడ తాగేది? ఏమండి, అక్కడ చెరువు ఒకటి ఉంది. ఏ చెరువు అది? మా మదను అటుపక్క బలరాం కాలనీలో ఒక చెరువు ఉంది. ఈ బలరాం కాలనీ కదా, అక్కడ ఒక బలరాం కాలనీ ఉంది. బాలాజీ నగర్ ఇప్పుడు చెరువు ఉంది. ఆ నీళ్ళు వచ్చి మొత్తం నిండింది. మంచి నీళ్ళేనండి, అంటే మనకు వచ్చే నీళ్ళే. అది అన్ని దాంట్లో మొత్తం స్నానం చేసేవాళ్ళు, మరీ కొడుకులు అన్ని తీసుకెళ్ళి దాంట్లో ఉంటారు. బాగా అసలు బురదగా ఉండేది నీళ్ళు. రోగాలు వచ్చింది. అప్పుడు డెంగ్యూ కాదు, మలేరియా, టైఫాయిడ్ ఇలాంటి జనాలు ఉంది. మనం ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ సోమంత సరిగా ఉండేది కాదు. పట్టిక బెల్లం అంటారు కదా, పట్టిక బెల్లం అన్న, పట్టిక నీటిలో వేస్తారు చూడండి, ఏమంటారు అది? రాష్ట్రం గారు ఏమంటారు? పట్టిక బెల్లం కాదు. దాన్ని తీసుకెళ్ళి ఆ బురద నీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇలా తిప్పేవాళ్ళు ఆ యొక్క బిందులు. తెల్లవారేటప్పటికి ఏమైందంటే అదంతా, అంటే ఆ వేస్ట్ అంతా మొత్తం కింద అడిగి వెళ్ళిపోయింది. వేరే దాంట్లో పోసుకునేది తాగేవాడు. ఆ రీతిగా ప్రియమైన వల్ల దేవుని వాక్యం కూడా ఏమంటే మన హృదయంలో అది నిలిచినప్పుడు బెస్ట్ అయినటువంటి పాప కోరికలు, పాప ఆలోచనలు, తప్పు చేసే ఆ ఆలోచనలు, పొరపాటు చేసేటువంటి ఆలోచనలు, మనం నష్టపరిచేటువంటి తప్పు పొరపాటు అన్నింటిని కూడా ఏం చేస్తుందో దేవుని వాక్యం బిడ్డరా, అది తీసి వాటన్నింటిని బయటికి, అది ఆయన వాక్యం నెట్టడం కాదండి, ఆయన లోపలికి వెళ్తే చాలండి. లోపలి ఏది ఆగదండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. లోపలికి వెళ్తే దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళి అది మనం అంగీకరిస్తే ఇంకా లోపల డస్ట్ ఏమంటే పాప మాలిన్యత ఏది మన హృదయంలో ఉండదు. ఒక్కొక్కటిగా బయటికి వెళ్ళిపోతుంది. రాత్రి టీవీలో ఒక ఏం స్టార్ట్ అది పాస్టర్ గారు ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా వేస్తున్నారు. మామూలుగా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే ఆ స్టార్ట్ ఫిల్మ్ లాగా ఒకటి తీస్తున్నారు. నేను పంపిస్తాను, మీ ఫోన్లోకి పంపిస్తాను, వినండి. ఒక అతను చేతికి ఏదో పెట్టుకొని పెద్ద చైన్ వేసుకొని రౌడీలాగా పోయే అమ్మాయిన వచ్చే అమ్మాయిన అంటా ఉంటాడు. సేవకుడు వెళ్ళి చూస్తా ఉంటాడు. ఒక బ్రదర్ గారు ఈ రీతిగా ఉంటుంటే వెళ్ళి ఒక్కొక్కటిగా దేవుని వాక్యాన్ని చెప్పి క్రీస్తు దగ్గరికి అతన్ని చివరికి నాకు నచ్చింది ఏంటంటే టైట్గా వేసుకొని తమ్ముళ్ళలాగా ఒకటి బాగా తిట్టగా ఉన్నాడు ఆ పిల్లడు. అలాంటి వ్యక్తి రోజు ప్యాంటు, రోజు షర్ట్ తగిలించేదాకా ప్రభు అతను విడిచిపెట్టలేదు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత గొప్ప దేవుడు. నిజంగా చూస్తున్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది, నా పాత జీవితం గుర్తుకొచ్చింది. ఒకసారి చర్చికి కొత్తగా వెళ్తున్నా, పాస్టర్ గారు నన్ను చూసి బాగా మెచ్చుకోవాలని చెప్పి టైట్గా ఒక పని తీసుకుని వెళ్ళా. పాస్టర్ గారు నన్నే చూస్తున్నారు. ఒకవేళ పాస్టర్ గారు నచ్చిందేమో డ్రెస్ పాస్టర్ గారికి తీసిద్దామని చెప్పి ప్రార్థన అంతా అయిపోయింది. ఏమండి ఇలా చూసుకుంటున్నాను, అలా చూసి పాస్టర్ గారిని చూస్తున్నాను, పాస్టర్ గారు నన్నే చూస్తున్నారు. నా డ్రెస్ బాగా నచ్చింది. అన్నీ అయిపోయిన తర్వాత గోపి ముందు వెళ్తావు అన్నాడు. ఒకవేళ మనం డ్రెస్ అడుగుతున్నాను ఎక్కడ కొన్నారండి, ఇది తీసుకోవడానికి ఇలాంటిది కావాలి నాకంటే అని అనుకుంటే చివరికి మేము వాళ్ళని అడిగారు, గోపి ఎక్కడ కొన్నా, ఇదంటే బాగా ఇష్టం అన్నారు. అవును పాస్టర్ బాగుందంటే ఇది మనం వేసుకోకూడదయా అన్నారు. చెప్పుతో చల్లుమని కొట్టినట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే పాస్టర్ గారు అంటే ఇలాగ కలర్గా ఇలాగ ఎలా పడితే అలాగా ఇతరులను మనం ఆకర్షించేటట్టుగా ఉండకూడదు. ఇతరులు మన ద్వారా ఇతరులు మరి మన వాళ్ళ చూపు మన మీద పడేటట్టుగా మనం ఉండకూడదు. మనం దేవుని బిడ్డలు కదా. అర్థమవుతుందా సహోదరులు? నేను ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పి అంటున్నారు. వాళ్ళ సంఘానికి వచ్చేటప్పుడు ఒక సహోదరి అంట, ఒకరోజు ఆయన వెళ్తుంటే నైట్ మీద బజార్కి వెళ్ళి వెళ్తున్నాను. అంటే బజార్ కంటే కొట్టుకు వెళ్ళి నైట్ డ్రెస్ అంటారు కదండి. దాని పేరు ఏం పేరండి? నైట్ అంటే ఎప్పుడు వేసుకున్నది? రాత్రి వేసుకునేది. కానీ ఆ సహోదరి అంట
పగిలేసుకొని బజారు తిరుగుతుందంట. ఆయన చూసి వెనక వందనాలు అని చెప్పబోయి అలాగే వెనక్కి వచ్చేసాడంట పాస్టర్ గారు. వచ్చిన తర్వాత ఒక రోజు చెప్పారంట, మనం ఇలా ఉండకూడదు. ఒకరోజు నేను ఒక సహోదరిని చూశాను, ఆమె లోకస్తురాలు, కానీ ఆమెలాగా మనం ఉండకూడదు. మన పద్ధతులు, మన విధానము, మన నడవడికలు, మన ఆత్మీయత వేరుగా ఉండాలి. అదేగా వేరు చేసాము కదా, వేరు చేయబడ్డాం కదా, మనం అర్థమవుతుంది నా మాటలు. వేరు చేయబడ్డాం. మన వస్త్రధారణ, మన యొక్క విధానం, మన పద్ధతి. ఇతరులు మనం చూసి మంచి నేర్చుకోవాలి, కానీ మనం చూసి చెడు మాత్రము చెప్పండి నేర్చుకోకూడదు. సహోదరులారా, ఈరోజు దేవుని సేవకుడిగా మనం చేస్తున్నాం. ఇతరులు మనం చూసి మనం ఎవరో వాడితే గడ్డం పెంచాడని పీలి గడ్డంలాగా పెట్టుకుంటారు. ఎవరో గడ్డం పెంచాడని సేవింగ్ చేయండి పిల్లలు. అలా ఉండకూడదు. మనం తల్లిదండ్రులారా మీరు చెప్పాలి మీ పిల్లలు. గడ్డం పెంచడం అంటే మా అబ్బాయి అంటూ ఉంటాడు, భలే ఉంటుంది డాడీ గడ్డం ఓరేడు గమ్మనుంటరా, నాకు పిచ్చి ఎక్కిపోతుంది గడ్డం పెంచుతాన్ని. మనం మొత్తం శుభ్రంగా చేశారు. ఇక్కడ దాకా తీసేయారంటే అబ్బాయి చండాలంగా ఉంది. కాకపోతే నాకు 50 ఏళ్ళురా, ఇది ఏమి నాకేం సోపుగా అవసరందా, తీరాలి మొత్తం గీకిచ్చా. నాకు ఇప్పుడు ఎలా ఉందంటే పైనుంచి ఏదో బరువు నాకు తగ్గిపోయినట్టుగా ఉంది. నాకు అంతకుముందు నా పాత ఫోటోలు ఉండేదండి, లేదు ఇక్కడ దాకా ఉండేదండి. నా తెలపాలి ఇక్కడ దాకా దయ్యాలు లాగా ఏమండి ఇలా ఉండేది, ఇంత తలనిండా ఉండేది. అది సాధారణ ఉన్నప్పుడు. కానీ ప్రభు వచ్చిన తర్వాత మన నడక మారిపోవాలి, మన పద్ధతి మారిపోవాలి, మన క్రియలు మారిపోవాలి, మన విధానం మారిపోవాలి, మన డ్రెస్సులు కూడా మారిపోవాలి. ఈరోజు దేవుని సేవకుని అడుగుతున్నా, నీవు నేను మనం ఎలా ఉన్నా వేరు చేయబడ్డాం కదా. అంటే లోకంలో ఉన్న మనల్ని క్రీస్తు రక్తం ద్వారా కడగబడి వేరు చేయబడ్డాం కదా. మనము వేరు చేయబడిన మనం ఎలా ఉన్నాం, మన విధానాలు ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, మన స్నేహాలు ఎలా ఉంది, మన యొక్క పద్ధతి ఎలా ఉంది, మన భక్తి విధానం ఎలా ఉంది, మన విశ్వాస జీవితం ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది. ఇతరులు పురుషులు కనబడినప్పుడు స్త్రీలుగా మనం ఎలా మాట్లాడుతున్నాం, ఇతరులు పురుషులు కనబడుతున్నప్పుడు, ఇతరులు స్త్రీలు కనబడుతున్నప్పుడు పురుషులుగా ఇతరులు స్త్రీలతో మనం ఎలా మాట్లాడుతున్నాం, మన విధానాలు ఎలా ఉంది, సంఘంలో ఎలా ఉన్నాం, బయట ఎలా ఉన్నాం. మనల్ని మనమే ఒకసారి ఆలోచించాలని, గ్రహించాలని ఒక దేవుని సేవకునిగా మనం చేస్తున్నాడు. బిడ్డ పౌలు గారు అంటున్నారు, మీరు పాపానికి దాసులుగా ఉన్నారు ఒకప్పుడు, ఇప్పుడు వేరు చేయబడి మీరు ఎలా ఉంటారంటే చూడండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో వెళ్ళగా ఆమె ప్రభు యొక్క మాట యందు లక్ష్యం ఉంచాను, ప్రభు ఆమె హృదయమును తెరిచను. అండర్లైన్ చేసుకున్నమాట, ప్రభు ఆమె హృదయమును తెరిచను. తెరవడం అంటే రక్షించను. ఆయన వాక్యము ఆమె హృదయంలోనికి వెళ్ళాను. ఆమె సాక్ష్యాల గురించి నేను ఉదయకాలం ధ్యానం చేస్తుంటే ఏడుపు వచ్చిందండి. ఎలాంటి త్యాగం చేసిందా తల్లి అని. ఇంత గొప్ప సేవకునికి ఇంత గొప్పగా ఇంతగా సహకరించిందా, ఇంతగా సహకరించిందా, ఇంతగా దైవ సేవకునికి, దేవుని ప్రతినిధులకు ఇంత అండగా నిలబడిందా తల్లి. తన భక్తుల గురించి ఎక్కువగా రాయలేదు, కానీ ఆయన తల్లిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాశాడంటే ఆయన మారు మనసు లేనట్టుగా కాదు, ఆయన కూడా రక్షణ పొందినట్టుగానే బైబిల్ సెలవిస్తుంది. పిల్లలందరూ రక్షించబడ్డారు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉంది. అప్పుడే మంచి వ్యాపారవేత్త, అప్పుడే మంచి బిజినెస్ చేస్తుంది. ఏమండి, అలాంటి ఆమె ప్రభు యొక్క హృదయంలో ప్రభు వాక్యానికి చోటు ఇచ్చిందండి. ప్రభు ఆ హృదయానికి ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 16వ అధ్యాయము మా మొదటి వచనం మీరు చదవండి ఒకసారి. 16వ అధ్యాయము మొదటి వచనం, అపోస్తలుల కార్యము 16వ అధ్యాయం మొదటి వచనం. వచ్చాను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు నేను అక్కడ విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి. ఎక్కడికి వచ్చాడు పౌలు గారు? లుస్త్రాని ఇంకొక ఊరేమున్నా అక్కడికి వచ్చాడండి. ఆ ప్రాంతంలో అంతకు ముందే పౌలు గారు ఇక్కడ వెళ్ళి సువార్త చెప్తాను, ఇక్కడ వెళ్ళి సువార్త చెప్తాను, ఇక్కడ వెళ్ళి సువార్త చెప్తాను, ఇక్కడ వెళ్ళి మెడిసిన్ చెప్తాను. పౌలు గారు ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు, ఇక్కడ కాదు వెళ్ళు, ఇంకా దాటుకుంటే ఇంకా ఇక్కడ కాదు, ఎల్లు 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 ఇలా పంపిస్తూ ఉన్నాడు. పౌలు గారు వాక్యం బోధించిన ఒక ఊర్లో వెళ్ళి వాక్యం, ఇక్కడ అన్యులు చాలా మంది ఉన్నారు, ప్రభువు గురించి తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇక్కడ దేవుని వాక్యాల గురించి చెప్పాలి, మన సాక్ష్యాల గురించి చెప్పాలని బారుగా పౌలు గారు ఒక చోట మోకరించి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, పౌలు ఇక్కడ కాదు, ఇంకా సాయంత్రం ఉంది. పౌలు గారికి బాగా నేర్చు వచ్చింది ఏంటి ప్రభా, ఇక్కడ మంచిగా ఉన్న ప్లేస్ అంతా వదిలిపెట్టుకోవడం, అసలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్తే దేవునికి ప్రియమైన వాళ్ళరా, ఇదిగో లూదియా
ఉండేటువంటి ప్రాంతానికి దేవుడు అక్కడ వచ్చినప్పుడు కూడా ఒక ఆయన కనబడి అక్కడ ఆ రాత్రి పౌలు దగ్గరికి ఒక దర్శనం వచ్చింది. ఏమొచ్చిందంటే ఒకడు వచ్చి మీరు వచ్చి మాకు సహాయం చేయండి అని దర్శనంలో కనబడి పౌలు గారిని అంటారు, అయ్యా మీరు వచ్చి మాకు సహాయము చెయ్యండి అని పౌలు గారితో ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం వచ్చిన తర్వాత పౌలు గారు ఏమి ఉంటుంది అని చెప్పి అతను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను వాళ్ళ ఊరు పేరుతో సగా చెప్పి చెప్తాడు. అక్కడ నేను ఒక గుర్తు వస్తే చెప్తాను పిల్లలు ఏమా అప్పుడు ఆ చదవమ్మా ముందు కొద్దిగా కనిపించదు సువార్త ప్రకటించడానికి దేవుడు పిలిచి ఉన్నాడని ఇంకా కిందకి వెళ్దామా. కాబట్టి మేము లోయను విడిచి ఓడ ఎక్కి కిందగా సముద్రాత్మికను నాడు నేయపోలికి అక్కడ నుండి ఫిలిప్పికి వచ్చి అది అంటే ఫిలిప్పి పట్టణానికి వచ్చానండి. ఫిలిప్పి పట్టణానికి వచ్చింది మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంలో అది ముఖ్య పట్టణమును. మాసిదోనియాలో ఆ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యమైన పట్టణం. అంటే ముఖ్య పట్టణం అంటే ఒక రాజధాని, బిజినెస్ పట్టణం. ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో ఇంకా కింద మాట దర్శనం వచ్చింది. చూడడం అది చదువు దర్శనం వచ్చింది పౌలు గారి. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మాసియాను దాటిపోయి త్రోయకు వచ్చింది. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకటి నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగింది. మీరు వచ్చి మాకు సహాయము చెయ్యండి, దేవుని సువార్తను ప్రకటించండి అని ఒక దర్శనం దేవుడు అతనికి ఇచ్చాడు. అప్పుడు తెచ్చుకుని ఓ దేవుడు ఫలానా మాసిదోనియా రోమా పట్టణంలో పక్కకి దేవుని సువార్త చెప్పంటున్నాడని చెప్పి అక్కడ నుండి సేవకుడు వెళ్ళి పిల్లరా ఇదిగో విశ్రాంతి దినమున అంటే శనివారము ఏ ప్రార్థన జరుగునని పౌలు గారు వీళ్ళందరూ వస్తున్నప్పుడు పెరిగినటువంటి వాళ్ళరా అక్కడ నది తీరమున అది ఊరు బయట అనుకుంటున్నాను నేను. అది ఎలా ఉంటుందో అది దేవునికి పరిశుద్ధాత్మ దేవునికి అక్కడ వెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలుసు. లేకపోతే పిల్లరా మరి ఒక చరిత్ర గురించి తెలిసినటువంటి ఇష్టం గురించి తెలిసిన వాళ్ళకి తెలియవచ్చు. కానీ ఉదాహరణకి చెప్తున్నాను, అలా వచ్చినప్పుడు పిల్లరా అక్కడ వచ్చి కలిసి వచ్చిన స్త్రీలతో మేము మాట్లాడుతుంటేవి అప్పుడు హృదయా దైవభక్తి కలిగిన స్త్రీ వినిచుండను. ఆ హృదయాన్ని ప్రభు తెరిచాడు. ఆ హృదయాన్ని ప్రభు తెరిచిన తర్వాత ఆమె ద్వారా నేను వాళ్ళ దేవుడు ప్రసారం చేయడం మొదలు పెట్టాడు. ఆ తల్లి అండగా నిలబడింది, ఆ తల్లి తోడుగా నిలబడింది. తన తల్లి, తన భర్త, తన కుటుంబము దేవుని సేవకులు తన ఇంట్లో స్థానం ఇచ్చారు. తన ఇంట్లో వాళ్ళు ఆ హృదయం ఇంట్లోనే ప్రార్థన జరుగుతుంది. అనేకుల జీవితాలు బాగుపడేది, అనేకులు బ్రతుకులు బాగుపడేది. వారిలో ఒక ఇద్దరు నేను మీకు తెలియజేస్తాను. మొదటి ప్రియమైనటువంటి వాళ్ళరా ఇదిగో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రియమైన వాళ్ళరా ఎవరి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 23వ వచనము భూతమును దయ్యము పట్టినటువంటి అమ్మా 16వ అధ్యాయము 23వ వచనం అమ్మా. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి చాలా దూరం వచ్చాము. 16వ అధ్యాయము 16 వచ్చినమ్మా 16 మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా భూతోను అను దయ్యము పట్టినది సోదె చెప్పుట చేత యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాఖ్యలు పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. అదే లూదియమ్మ గారి ఇంటికి వచ్చి అడుగు పెట్టిన వెంటనే నెంబర్ 1 అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే లూదియమ్మ గారు తన భర్త తన పిల్లలందరూ కూడా ఏం చేయబడ్డారు? రక్షణ పొందారు. గుర్తుపెట్టుకోండి, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ తల్లి మంచి ధనవంతురాలు. ఆమె ఇంటిలోనే ప్రార్థన మందిరాన్ని కట్టించింది. ఆమె ఇల్లే ప్రార్థన మందిరముగా మార్చబడింది. ఆమె ఇల్లే ప్రార్థన గదిగా మార్చబడింది. ఆమె ఇల్లే అనేకులు వచ్చి ప్రార్థన చేసే ఇల్లుగా మారింది. ఆ ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యోగాన్ని దేవుడు రేపాడు.
ఒక గొప్ప ఉద్యమాన్ని దేవుడు తిప్పాడు పిల్లరా. అలాగే వాళ్ళు వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు ఒక దయ్యం పట్టినటువంటి ఒక యవనస్తురాలు కనపడింది. ఎదురుగా వచ్చి మీరు సర్వోన్నతులైనటువంటి దేవుని సేవకులు, ఆయన మార్గమున రక్షణ మార్గమును మీరు ప్రచారం చేస్తున్నారని చెప్పి కేకలు వేసుకుంటూ కొన్ని దినాలు అలా ఉండగా పౌలు గారు ఆత్మతో నిండుకునిన వాడే, పరిశుద్ధ ఆత్మతో నిండుకునిన వాడే, ఈమెలో నుండి దురాత్మలారా యేసుక్రీస్తు నామములో మీరు బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అని పౌలు గారు ప్రార్థన చేయగల చేతులెత్తి ఆ దయ్యము ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తర్వాత పిల్లరా ఏమండి, వారి ద్వారా లాభాన్ని సంపాదిస్తున్న అనేక మంది పౌలు గారి శిలువలను తీసుకెళ్లి జైల్లో పడేసేస్తారు. జైల్లో పడవేసిన తర్వాత నేను వచనాలు చెప్తే టైం సరిపోదు, నేను చెప్పుకుంటూ వస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చదువుకుంటూ చివరిలో చెప్తాను ఏదేది చదవాలని. బాగా కొట్టారంట ఎవరిని? పౌల్ని, శీలని. ఇద్దరు శిష్యులు దేవుని సేవకులు, తోటి సేవకులు బాగా మంచి పరిచయం చేస్తున్నారు. బాగా కొట్టారు, శరీరం అంతా గాయాలైపోయి బట్టలు లాగేశారు, అంటే వస్త్రాన్ని లాగేశారు. వింటున్నారా నాయన గారు? వస్త్రాన్ని లాగేశారు, లాగేసి అవమానపరిచారు, 10 మందిలో అవమానపరిచారు. అయినా వాళ్ళ అవమానాన్ని కంటే అందుకే 8వ అధ్యాయంలో పిల్లరా పౌలు గారు ఒక చక్కని మాట అంటాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఒక చక్కని మాట అంటాడు. నా హృదయాన్ని కదిలించింది ఆ మాట. 8వ అధ్యాయము 18వ వచనం చదవండి. 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చే మహిమ, దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే నిత్యత్వములో ఈ బట్టలు లాగేసిన, అవమానపరిచిన, కొట్టిన, తిట్టిన, నిందలైనా, అవమానములైనా, బాధలైనా, కలతలైనా, కన్నీరైనా, అవసరమైతే ప్రాణమైనా ఏది నాకు ఎన్నదగినవి కాదు. పౌలు గారి తీర్మానం, ఏది నాకు ఎన్నదగినవి కావు. ఆయన నాకు ఇచ్చే మహిమ ఎదుట ఇది ఏది కూడా సరిపోయేది కాదు. యేసుక్రీస్తులో నుండి వచ్చిన నీవు నేను మనం, అంటే పాపంలో నుండి వేరు చేయబడిన మనము ఇలాంటి తీర్మానంతో జీవించాలి. ఇలాంటి ఉన్నతమైనటువంటి విశ్వాస జీవితం కలిగి మనం జీవించాలి. ఇక్కడ ఉన్న నీవు నేను మనము అలాంటి ఒడంబడికతో, అలాంటి తీర్మానంతో మనం జీవించాలి. ప్రియమైన వాళ్ళు, పౌలు అంటున్నాడు నీవు నాకు ఇచ్చే మహిమ ఎదుట. అందుకంటాడు మంచి పోరాడితే నేను పరుగును కడగొట్టించేది, విశ్వాసమును కాపాడుకుంటే నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది అనేటువంటి మహిమ ఘనత ఎదుట ఈ చిన్న చిన్న శ్రమలు నాకు ఏది కూడా చెప్పండి ఎన్నదగినటువంటిది కాదు. ఈరోజు కష్టాలు ఉన్నారా? ఈరోజు శ్రమలో ఉన్నారా? ఈరోజు ఇరుకులో ఉన్నారా? ఈరోజు ఇబ్బందులు ఉన్నారా? ఈరోజు అనేకమైన సమస్యలతో, అనేకమైన ఇరుకులో ఉన్నారా? ఆయన ఏది ఎన్నదగినటువంటిది కాదు. ఆయన ఇచ్చే నిత్యత్వం, ఆమె చెప్పండి, ఆయన ఇచ్చే మహిమ, ఆయన ఇచ్చేటువంటి యొక్క మహిమ, ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క నిత్యత్వంలోనికి మనం వెళ్ళిపోతాం. ఇది ఏది మన ఎదుట ఎక్కువ కాలం మనం ఇబ్బంది పెట్టదు. హల్లెలూయా. యుగయుగాలు మహిమలు ఉండబోతున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ప్రియమైనటువంటి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను మనం ఎలా ఉన్నామో ఒకసారి మనల్ని పరిశీలన చేయాలి. అందుకే అపోస్తుల దయ్యాన్ని వెళ్ళగొట్టాడని చెప్పి, వాళ్ళ లాభం అంతా పోయిందని చెప్పి పాస్టర్ గారు ఇద్దరు పట్టుకొని పిచ్చి కుక్కను కొట్టినట్టుగా కొట్టి శరీరం అంతా రక్తపు మడుగులో పడిపోయి ఉంటే జాలి లేకుండా వాళ్ళ మీద ఉన్న వస్త్రాన్ని కూడా లాగేసి తీసుకెళ్లి జైల్లో పడేసేసారండి. జైల్లో పడేసి బాగా కొట్టేశారు. మొత్తం రక్తం కారిపోతూ ఉంది. కారిపోతూ ఉంటే ప్రియమైన వాళ్ళు ఏం జరిగింది చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఏం జరిగింది. అపోస్తుల కార్యము 16:23-24 వచ్చినమ్మా. అయితే మధ్యరాత్రి వేళ అమ్మ ఒక్క నిమిషం అమ్మా, ప్రార్థించు. రెండోది పాటలు పాడుచు. ఒక మాట అమ్మా, ఎలాంటి గాయాలతో ఉన్నారు? బాగా కొట్టారు. పోలీసు దెబ్బలు ఎంతమంది కొట్టింటారు నాకు తెలియదు, కానీ జీవితంలో మర్చిపోలేని దెబ్బలు నేను ఒకసారి దాన్ని ఇంత కూర్చోపెట్టి కాళ్ళు చాపి అరికాలతో వాళ్ళు లాఠీతో పడుతుంటే ఇక్కడ నింపి వస్తాము. సుమారు 2-3 నెలలు నాకు నేను కోలుకోలేదు, కనపడినటువంటి దెబ్బలు. కొట్టి చేసామని చెప్పాను, పోయే పాపం మేము ఇక్కడ చేసాము, మాకేం తెలుసు అని మేము చెప్పిన తర్వాత ఎవడు చేశాడో తెలిసిన తర్వాత వదిలేనటువంటి మొత్తం కొట్టి దిట్టంగా పెట్టి పంపించారు. కానీ దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళ పౌలు గారు రక్తం కాలిపోయేటట్టుగా చిత్ర హింసలు పెట్టి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో
పౌలు గారిని శీల గారిని కొట్టి పడేసి ఉంటే ఇల్లు ఏంటి ప్రభా, నేను నమ్ముకున్నాను కదా, నాకే రావాలి. చాలా మంది అనుకుంటారు కదా, ప్రభా ప్రార్థనకి వెళ్తున్నాను, నాకే రావాలి ఈ కష్టాలు, ప్రార్థనకి వెళ్తున్నాను, నేనే ఈ బడ్డీలు కట్టలేకపోతున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను, ఈ ఆరోగ్యం బాగుండట్లేదు, ప్రార్థనకి వెళ్తున్నాను కానీ కొన్ని సమస్యలు ఇలాగే ఉందని ఇక్కడ ఎవరైనా అనుకుంటున్నారా? దేవుడు మీకు ఇచ్చే మహిమ ఎదుట, దేవుడు మీకు ఇచ్చేటువంటి ఘనత ఎదుట, దేవుడు మీకు ఇచ్చేటువంటి భాగ్యం ఎదుట ఈ శ్రమలు ఏది కూడా ఎన్నదగినటువంటి కాదు. రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అవును, పౌలు గారు చేస్తున్న రెండో పని ఏంటి తెలుసా? జైలు కీర్తనలు పాడుతున్నారు. అంటే ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. అకస్మాత్తుగా ఏం జరిగిందంట? భూకంపము వచ్చేసింది. అకస్మాత్తుగా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? అక్కడ ఇక్కడ ఎక్కడ రాలా, వీళ్ళు ఉన్న జైల్లో వచ్చింది. అర్థమవుతుందా? భూకంపం అంటే ఏంటంటే ఒక చోట ఉండినా అన్ని చోట్ల వచ్చింది అంటే చాలా చోట్ల వచ్చింది. లాయర్ గారు ఒక 2-3 సంవత్సరాల క్రితం ఒంగోలు గడగడగడ అని గుర్తుందో లేదో మీకు, ఉన్నట్టుగా విషయానికి వచ్చింది. ఇట్టంటే అయిపోయింది. ఏమండి, భూకంపం వస్తే ఒక ఇంటి మీదకి వచ్చిందా, లేకపోతే ఒక ప్లేస్లో వచ్చిందా? అది చాలా దూరం కదిలి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, పౌలు గారు ఏ జైలులో ఉన్నారో ఆ జైలు మీదకి మాత్రమే వచ్చింది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. పునాదులు కదిలిపోయింది, మొత్తం సరసాలు మొత్తం కూలిపోయింది. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం, ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పమంటారా? అది కూలింది కానీ ఎవరు ప్రాణం పోలేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. అది దేవుని కార్యాలు. ఏమండి, మోషే గారు అడవిలో ఒళ్ళు నడుపుతుంటే అక్కడ ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏంటంటే అగ్నిలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక అగ్నితో ఒక పొద మండుతుంది, పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు మోషే. ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే అది అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోలేదు. ఇది ఆశ్చర్యకరమైన విషయం. అగ్ని మండుతుంది కానీ పొగ కాలిపోలేదు. అలాగే ఏమండి, అక్కడెక్కడ ఎక్కడ రాలా, ఆ యొక్క దాని మీదికే వచ్చింది. ఎక్కడంటే ఎక్కడ ఏ శిరస్సాల్లో పౌలు గారు శిల గారు ఉన్నారు, పాటలు పాడుతున్నారు. వాళ్ళ కష్టాలు కూడా, వాళ్ళ దెబ్బలు తిన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా దేవుని ప్రశ్నించిన వాడు కాదు. ఎందుకంటే తీర్మానం చేసుకున్నారు, సావైనా బ్రతుకైనా నీతోనే ప్రభు, నీవు తప్ప ఈ లోపల నాకు ఏది అక్కర్లేదని. అందుకే పౌలు అంటాడు కదా, పిలుపు రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రికలు ఆయన రాసి ఇంటికి తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి బైబిల్ ప్రియమైన బాగా. ఏది నాకు లాభకరముగా నేను చూచితున్నాను వాటన్నిటిని పెంటతో సమానంగా నేను ఎంచి అనేటువంటి మాట అంటాడు. ఏది నాకు లాభదాయకం అనుకున్నాను, ఏది నాకు మంచి అనుకున్నాను, ఏది నాకు ఘనత అనుకున్నాను, ఏది నాకు మేలు అనుకున్నాను, ఏది నాకు సంతోషం అనుకున్నాను, వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచి వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ పరిగెత్తుతున్నాను. హల్లెలూయా. నీవు నేను మనం కూడా పిల్లరా, వెనుకున్నది పాపము, వెనుకున్నది మనం చేసిన తప్పిదాలు, వెనుకున్నది మన ఉన్న అన్ని దోషాలు ఉంది. వాటి వైపు కాదు మనం చూడవలసింది, మనం చేరవలసిన గమ్యస్థానంలోని వైపు మనం చూడాలి. ప్రతి ఒక్క పరుగులో, ఆత్మీయ పరుగులో, యాత్రలో, విశ్వాస యాత్రలో మనం కుడి కానీ ఎడమ కానీ చూడకుండా, పడిపోకుండా, జారిపోకుండా పరుగులు ఎత్తుకుంటూ పిల్లరా పిలిచినటువంటి ఉన్నత పిలుపుకు తగినట్లుగా మనం గురి ఎత్తుకే పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏది అల్పమైన దాని కొరకు మనం ఆశించుకోడు. పరుడు గురించి పిల్లరా ఒకరోజు భయపడేవాడు, సంఘమంతా భయపడేవాడు. సంఘమంతా పౌలు అంటే ఉలికి పడేవాడు. ఎందుకంటే ఏం చేస్తాడో ఇది, బాగా 7 అడుగులు 8 అడుగులు ఉంటాడు, బాగా కంటపదం బాగా ఉంది. సౌలు అంటే భయంకరమైన గూండా రౌడీ అనుకున్నారండి.
ఒకరోజు పాస్టర్ గారు చూడాల, అననీయ గారు చూడాల. ఒకరోజు పొరపడ్డాడు కదా, అపోస్తలుల గారి 9వ అధ్యాయంలో అతని రక్షణ పొందిన తర్వాత అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు అననీయా అంటాడు దేవుడు. ఏంటి అమ్మా? అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో ఈ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను ఈ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు అతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. దేవునికి ప్రియమైన వాళ్ళు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా? చెప్పారు, ప్రభు వెళ్ళమన్నాడు. వాడు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. దేవుడు వెళ్తున్నాడు. వెళ్ళి చూసి చోటకు ముందు అనుకున్నాడు, బాగా ఎత్తున ఉంటాడు, దిట్టంగా ఉంటాడు, బలంగా ఉంటాడని సౌలు గురించి ఆలోచించుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి ఎవరిని చూస్తే దొడ్డి కాలంట, కళ్ళు సరిగా కనబడదంట, కంట్లో నీళ్ళు ఎప్పుడు కారుతూ ఉంటుందంట. అలాంటి బలహీనుడు అనేకులకు బాధను కలిగించాడు. రక్షించబడి మార్గం పొంది ఆయన కళం తీసుకొని, ఆయన పెన్ను తీసుకొని ఒక ఉత్తరం రాశాడంటే, కంట లాంటి పాపి గుండి కొడుపెట్టారా జారిపోవచ్చింది. చప్పట్లు కూడా దేవునికి అనుకున్నాడు. ఎవరు? అననీయ పాస్టర్ గారు అనుకున్నాడు, ఏదో అడ్డబలం బాగా ఉన్నట్టుగా ఉంటే వీడియో వీలుగా ఉన్నాడు, వీడి గురించి భయపడ్డారు అనుకున్నారంట. వెళ్ళి అతని మీద చేతులు ఉంచి ప్రార్థన, పాస్టర్ గారు చేతులు ప్రార్థన చేస్తుండగానే అతని కన్నులో ఉండి పొరల వంటిది రాలగా. హల్లెలూయా! ఆ కళ్ళుని అలాగే ఉంచాడంటే దేవుడు బాగు చేయాలి కళ్ళు. ఎందుకని పౌలు గారు ఒక్కొక్కసారి అంట ఏ కట్టితో పుసితో రోగముతో ఉన్న కళ్ళు ఆయన కచ్చి తీసుకొని ఆ కట్టిని అలా తుడిచి వాక్యం చెప్తున్నప్పుడు అలా కింద ఇలా పెడుతున్నప్పుడు జారిపోతే అది రోగి మీద పట్టది. ఎలాంటి రోగమైనంట ఏమైపోయిందంట? స్వస్థత కలిగిందంట. చూడండి, పాపులో నుండి దేవుడు పాపిని మహిమతో నింపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బ్రదర్, దేవుడు నిన్ను ముడుతున్నాడు. బ్రదర్, దేవుడు నీ కుటుంబంలో సమాధానం అయిపోతున్నాడు. ఈరోజు దేవుడు మీ కుటుంబంలో సంతోషాన్ని అయిపోతున్నాడు. ఈ రోజు నుంచి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోబోతున్నాడు. మీ సత్యమణి గారు మీ కుటుంబం అంతటిని దేవుడు నడిపించుకొని ఆయన కుమార్తెగా దేవుడు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా! దేవుడు కుటుంబంలో సమాధానం అయిపోతున్నాడు. దేవుడు తగిన ప్రతిఫలం దేవుడు అయిపోతున్నాడు. ఈ రోజు ఈ వాక్యం అంటే నన్ను తెలుసు ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం, ఎంత గొప్ప దేవుని మనం పూజిస్తున్నాం, ఎంత గొప్ప దేవుని మనం కనపరుస్తున్నాం, ఎంత గొప్ప దేవునికి మనం బిడలుగా ఉన్నాం. దీనికంటే ఎక్కువ ఈ లోకంలో ఏం కావాలో మనం చెప్పాడు. పాస్టర్ గారిని చూసి వీడా అనుకున్నాడంట పాస్టర్ గారు. అలాంటి బలహీనుడును దేవుడు ఏర్పాటు చేసుకొని అతనిలో ఉన్న పాపం అంతటిని తొలగించి ఇశ్రాయేలు ఎదుగుతాను, అధికారులు ఎదుగుతాను, రాజులు ఎదుగుతాను, బలమైన సాధనలు. మీకు తెలుసా, 14 పత్రికల కంటే ఎక్కువ రాశాడు బైబిల్ గ్రంథంలో. ఎవరి కొత్త నిబంధన గ్రంథం ఎన్ని పత్రికలు, ఎన్ని అధ్యాయాలు, ఎన్ని పుస్తకాలండి? కొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు? 27 పుస్తకాలు. 27 పుస్తకాల్లో పౌలు గారు రాసిన పత్రికలు ఎన్నో తెలుసా? 14 పత్రికలు. దేవునికి ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 14 పత్రికలు ఇంచుమించు పౌలు గారు రాస్తే 27 14 రాసినట్టు ఎంత ఉందండి? 13 ఉంది. 27 పుస్తకాల్లో అధ్యాయాల్లో 14 రాస్తే 14 పుస్తకం ఎన్ని ఉందండి? 13 ఉంది. 13 లూకా గారు 2 ఇలాగ ఒక్కొక్కరు రాశారు. అది పౌలు గారికి ఎంత ప్రాధాన్యత వచ్చాడు. ఒక చోట ఏడుస్తుంటాడు, నేను అపోస్తలుడిని కాకపోదును అని చెప్తుంటాడు. ఆయన కృపను బట్టి ఒక చక్కని మాట వాడతాడు. ఆయనను అపోస్తలుని నిన్ను కాకపోదునంటే, ఎందుకంటే నేను సంఘాన్ని హింస పెట్టిన వాడు కానా? ఎంత పశ్చాత్తాపం కలిగివాడు. చూడండి, ఎప్పుడైనా నేను చేసిన తప్పిదాలు, మనం చేసిన పొరపాట్లు, ఎప్పుడైనా మన ఉదయాన్ని గుచ్చిందా? ఎప్పుడైనా మన మనసును గుచ్చిందా? దేవుని వాక్యం వింటున్నప్పుడు నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ పొరపాటు ఉంది, నాలో ఈ తప్పిదం ఉంది, దేవుని అవమానపరిచేటువంటి మనస్తత్వాలు ఉంది, నన్ను క్షమించు ప్రభు అని ఎప్పుడైనా ఒక కన్నీటి బొట్టు భూమి మీద రాల్చావా? పశ్చాత్తాపం ఎప్పుడు నీ జీవితంలో వస్తుంది, అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకాడని గుర్తామే. ప్రైజలా అప్పుడు నేను 14 పుస్తకాలు రాశారు. 27 పుస్తకాలు 14 పుస్తకాలు
పౌలు గారి ద్వారా రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. పౌలు కంటే బైబిల్ గ్రంథంలో ఎవరు గొప్ప సేవ చేయలేదు. బలహీనుడే సౌలు. కానీ సౌలును పౌలుగా మార్చుకున్న తర్వాత ఆయన చెప్పిన వాగ్దానాన్ని అక్షరాలు నెరవేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. పౌలు గారికి పెళ్ళి అయిందండి. పౌలు గారికి పెళ్ళయిందా? పౌలు గారికి పెళ్లి లేదు, పిల్లలు లేదు. తన జీవితం అంతటిని దేవుని కొరకు సమర్పించుకున్నాడు. కొవ్వొత్తిలా క్రీస్తు కొరకు కరిగిపోయాడు. కొన్ని లక్షల సంఘాలు, వేల సంఘాలు కట్టాడు. కొన్ని లక్షల ఆత్మను నడిపించాడు. ఆనాడు ప్రాణానికి తెగించి వాడు సేవ చేసి మనకు జీవాన్ని పోశారు. హల్లెలూయా. ఈరోజు మనం ప్రశాంతంగా తిరుగుతున్నాం. ఆనాడు కొన్ని వేల కిలోమీటర్ కాలు నడిచి సాధు సుందర్ సింగ్ అనేటువంటి దైవజనుడు, అంట కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచి వెళ్తుంటాడంట. ఆయన కాళ్ళు నుండి రక్తం కారిపోతుంటే, చెప్పులు అంటే డబ్బులు లేక కాదు. అడిగారంట కొంతమంది, కొండల వెళ్తుంటే ఆయన కాళ్ళు నుంచి రక్తం కారిపోతూ ఉంటే అడిగారంట కొంతమంది, అయ్యా చెప్పులు వేసుకో, ఎందుకని చెప్పులు లేకుండా వెళ్తున్నారు? వింటున్నారండి రాయల్ గారు? కళ్ళు తెచ్చుకొని మాట్లాడారు. వినండి దేవుని మాట. అంటే కొందరు అడిగితే, కొంతమంది నాస్తికులు అడిగితే, ఏంటంటే గురువు గారు చెప్పులు కూడా లేకుండా వెళ్తున్నాడు, కషాయ వస్త్రం ధరించి, ఏ వస్త్రము? కాషాయ వస్త్రం ధరించుకొని సువార్త ప్రకటించాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధు సుందర్ సింగ్ అనేటువంటి దైవజనుడు. అలాగప్పుడు మీరు వాళ్ళ కొన్ని వేల ఆత్మలు, కొన్ని లక్షల ఆత్మలను ఇటుపక్క నేపాల్ భయంకరమైన విగ్రహాల దేశం అని కూడా అక్కడ కూడా ఈ సువార్తను చెప్పి ఎక్కడెక్కడ మన భారతదేశమే కాదు ప్రపంచంలో అనేక స్థలాలు తిరిగి దేవుని సువార్తను ప్రకటించి, ఒకసారి తమిళనాడులో లాస్ట్ బార్డర్లో ఉంది పాండిచ్చేరి, అటుపక్క లాస్ట్ బార్డర్లో ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు వస్తున్నారని కానీ టీచర్స్ తెలంగాణ గారు, మాస్టర్ గారు, వీళ్ళందరూ వెళ్ళారంట. వెళ్తే కొన్ని వేల, కొన్ని లక్షల మంది వచ్చారంట ఆయన వాక్యం వినడానికి. ఆయన మాట్లాడుతుంటేనంట హృదయం కదులుతుందంట, ఏడుస్తున్నారంట ఆయన వాక్యం చెప్తా ఉంటే. ఆయన వాక్యం చెప్తా ఉంటే అనేకులు ఏడుస్తూ, ఒప్పులెడుతూ, పశ్చాత్తపడుతూ, కొంతమంది రోగులు తీసుకొని ఆయన దగ్గర కొన్ని దేవాత్మను తీసుకొచ్చి ఆయన దగ్గర పడేసి, అయ్యా అయ్యారు ప్రార్థన చేయండి అంటే, నాకు స్వస్థత వరం లేదు, నా దగ్గర స్వస్థత వరం లేదు, నా దగ్గరికి తీసుకొచ్చారు, నేను ఏం చేయలేనని చెప్పి, మీరే చేయి పెట్టి ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే బాగుపడతామని వాళ్ళందరూ చెప్తుంటే వాళ్ళ మధ్యలోనే మోకరించి ఆకాశం ఒకసారి చూడదైనా వీళ్ళు స్వస్థపరిచే అధికారం నాకు లేదు, వీళ్ళు స్వస్థపరిచే స్వస్థత వరం నా దగ్గర లేదు, ఒక్కసారి వీళ్ళు ముట్టు స్వస్థపరచు ప్రభు, ఒక్కసారి వీళ్ళు బాగు చేయని ఆకాశం వైపు కటికి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఈయనలో ఉన్న ప్రభావం ఆ రోగుల మీద ఎవరెవరు వెళ్ళి సాధు సుందర్ సింగ్ గారు అలా ముట్టాడో భయంకరమైనటువంటి రోగులు కూడా స్వస్థత పొందారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి దినకరన్ గారు ఒకరోజు మాస్టర్ గారు వాక్యం చెప్తూ బోర్మని ఏడుస్తూ సాక్ష్యమిస్తున్నాడు ఆయన గురించి. ఆయన స్థితి ఎంత చూడండి, ఇంటర్నేషనల్ సేవకుడు అండి, ఇంటర్నేషనల్ స్పీకర్ అండి దినకరన్ గారు. ఆయన ఏడుస్తూ ఆ దైవజనుల గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఆయన అంటున్నాడంట, అయ్యా స్వస్థపరిచేవాడు నా దగ్గర లేదు నాయనా, మీరే బిడ్డలను స్వస్థపరిచండి ప్రభు అంటున్నాడు. నా కాల్సుగా నీవు చేయవై ఎలాంటి వారిని బాగుపడుతున్నారు. హల్లెలూయా. అధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. గోపికాలు చెప్పినంత మాత్రం ఎవరు బాగుపడరు, గోపికాలు చెప్పినంత మాత్రం ఎవరు మారరు. గోపి పాలు నిలబెట్టుకొని గోపి పాలు నుండి మీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మీతో మాట్లాడితే మీరు బాగుపడతారు. అందువల్ల ఆయన మిమ్మల్ని కొడితే బాగుపడతారు, ఆయన మిమ్మల్ని స్వస్థపరిచే బాగుపడతారు. ఆయన హస్తం మీదికి వచ్చినప్పుడు, ఆయన కార్యపడిన హస్తం మీదికి వచ్చినప్పుడు మీరు స్వస్థత పొందుతారు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నజరేయుడు యేసుక్రీస్తు నామములో ఈ విడుదల ఉన్న ప్రతి కలత, బాధ, కన్నీరు, దుఃఖము, వేదన ఇప్పుడే యేసు నామములో విముక్తి కలుగునుగా. ఏ హస్తము తాగి మమ్మల్ని మనిషిగా మార్చింది, ఏ ఆత్మ మా జీవితాన్ని మార్చింది, ఏ వాక్యము మా బ్రతుకులను మార్చింది, ఏ వాక్యం మాకు తండ్రి ఓదార్పు, ఆదరణ కలుగు చేసి ఈరోజు తండ్రి పాదాలు కన్నీటితో కడుగుతుంది, అదే హస్తముతో తండ్రి బిడ్డలు మీరు కొట్టి స్వస్థపరిచి బలపరచమని తండ్రి
ప్రభా తండ్రి ప్రతి నెల ప్రభా నీ కుమారుడు బల తండ్రి రావడానికి తండ్రి అవకాశాన్ని కలుగుచ్చు. ఈ ఆత్మతో నింపండి, ఈ పరిశుద్ధాత్మ అభిషేకం యేసు పేరుతో అడుగుతున్నాను తండ్రి. దేవునికి ప్రియమైన వాళ్ళ లోకము గారు కూడా ఆ ప్రాంతమంతా, రోమీల ప్రాంతమంతా ఆ జైలు పడవేసి జైలు కూలిపోయింది. జైలు కూలిపోయిన తర్వాత ఖైదులు కనపడలేదని ఆ జైలు అధికారి కత్తి తీసుకొని తను ఆని చేసుకోకపోతుంటే పౌలు గారు అంటున్నాడు, ఏ ఆని మీరు చేసుకోవద్దు బ్రదర్, మేమందరం ఇక్కడ ఉన్నాం. మరొక అద్భుతం చెప్పమంటారా, మరొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా, దొంగలు ఓడల దూకి పారిపోయేటువంటి ఈ దినాల్లో ఆ దినాల్లో కూడా పారిపోతారు. ఒక ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన విషయం తెలుసా, పౌలు గారు పాటలు పాడుతూ వాక్యం చెప్తుండగా ఒక్క దొంగ కూడా పారిపోలేదు. అందరూ దేవుని వాక్యాన్ని నేను రక్షించబడ్డారు. చెప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే పౌలు గారు అంటున్నారు, సభ కూడా ఓ ఆఫీసర్, ఏ వ్యక్తి కూడా వెళ్ళిపోలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాము. వచ్చి అంటున్నాడు, బోరుమని ఏడుస్తా, అయ్యలారా నేను రక్షణ పొందాలంటే నేను ఏం చెయ్యాలి? అప్పుడు పౌలు గారు, ప్రభునందు ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుతారని ఆ రోజే వారికి దేవుని వాక్యాన్ని బోధించి ఆ కుటుంబంలో వారందరికీ బాప్తిసం ఇచ్చినప్పుడు పెట్టారా. ఆశ్చర్యకరమైన మరొక విషయం తెలుసా, ఏ చేతులు పౌలు గారిని శీల గారిని కొట్టిందో, ఏ చేతులు ఏ పోలీసులు అయితే గాయపరిచారో అదే పోలీసులు పౌలు గారి శీల గారి యొక్క గాయాలను కడిగారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఏ నోరు పౌలు శీలను తిట్టి దూషించిందో అదే నోటి అయ్యలారా దేవునికి స్తోత్రం కలుగును కాక. అవును, ఈరోజు మిమ్మల్ని ఎవరు ఎగతాళి నేరం చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు నిన్ను తక్కువగా చూస్తున్నారు, పని పాట లేకుండా తిరుగుతున్నాడు, పని పాట లేకుండా ఉన్నారు, వీడు బతికింతే వీళ్ళు మారరు, వీళ్ళు బతికింత అనుకుంటున్నారు. వాళ్ళ కంటి ఎదుట ఒకరోజు ఆ బలమైన హస్తం మిమ్మల్ని పైకి లేపబోతున్నారు. ఆ బలమైన హస్తం మిమ్మల్ని పైకి లేపి అనేకులు నాశనకరంగా మిమ్మల్ని చేయబోతుంది. నమ్మిన వారు రెండు చేతులు పైకి చెప్పండి. భయపడవద్దు, కృంగిపోవద్దు, బాధపడవద్దు, సమస్యలు వద్దు. ఈరోజు ఇబ్బందులు ఉన్నారని బాధపడవద్దు, ఈరోజు ఎగతాళి చేస్తున్నారని మీరు బాధపడవద్దు. ఒకరోజు ఏ చేతు ఏ నోరు మిమ్మల్ని ఎగతాళి చేసింది అదే నోటితో నేను ఘనపరిచేటట్టుగా చేయగలిగిన వాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చేతులు పౌలు శిలను కొట్టిందో అదే చేతులు మరలా ఆదరించింది. మరి యొక్క ఆ జైలు అధికారి కుటుంబం కూడా రక్షించబడింది. ఆ ప్రాంతం అంతా గొప్ప ఉద్యమం దేవుడు ఏర్పడిపోయింది. వాళ్ళందరికీ పౌలు గారి రోమా పట్టణానికి ఆ ప్రాంతానికి దేవుడు నడిపించాడు. మరొకడు కూడా ఉన్నారు కానీ చెప్పడానికి సమయం లేదు. మక్కిలేని మరియా కూడా ఉంది. ఆమె కూడా పాపంలో ఉన్నప్పుడు సువార్త 7:37 పాపంతో ఉన్నప్పుడు యేసు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఆమె జీవితాన్ని కూడా ప్రభు మార్చి, అమ్మా 47 అంటాడు, ఈమె నన్ను విస్తారమైన ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమించబడింది అన్నాడు. ఏ పాపం, ఎంత పాపం అంట? విస్తారమైన పాపం. 1-2 కాదు ఆమె చేసింది, విస్తారమైన పాపం. 7 దయ్యాలు పట్టి ఆమె పాపం చేసేటట్టుగా చేసింది, వ్యభిచారు స్త్రీగా చేసింది. అలాంటి ఆమె మార్పు చెంది మారు మనసు పొంది క్రీస్తు ప్రభు గొప్ప సాక్షిగా రాయబడింది. రాసుకుని కొన్ని మాటలు చెప్తాను పెట్టారా. ఎవరి లోక సువార్త 8వ అధ్యాయంలో పెట్టారా, మొదటి 2-3 వచనాలు పెట్టినటువంటి వాళ్ళరా. అక్కడ ఎవరిని 7 దయ్యాలు వదిలిపోయిన మరియ గురించి రాస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు రాస్తాడు కదా, వాళ్ళు కలిగినటువంటి ధనముతో, వాళ్ళు కలిగినటువంటి డబ్బుతో యేసుక్రీస్తు వారి రాజసువార్త ప్రకటిస్తుంటే ఉపచారం చేస్తున్నారన్న దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీరు సంపాదించే సంపాదన, ఈరోజు మీరు సంపాదించే ప్రతి సంపాదన నుండి దేవుని కొరకు 10వ వంతు తీసి పక్కన పెట్టి దేవునికి ఇవ్వండి. దేవుడు మీ కష్టాజీతాన్ని దీవిస్తాడు, మీ చేతి పనులను దీవిస్తాడు, మీ కుటుంబాలను దీవిస్తాడు, మీ కుటుంబంలో అవసరాలన్నీ తీరుస్తాడు. మీరు చేస్తున్న ప్రతి పనిలో ఆయన అభివృద్ధిని తీసుకొస్తాడు. ప్రియమైన వారు 9 వంతులు ఎత్తినండి, ఒక్క 10వ వంతు మాత్రం ప్రభుకి ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని మర్చిపోడు, నేను మిమ్మల్ని మర్చిపోచాను అని ప్రభు చెప్పాడు. ఎన్నికలు ఉన్నారా, ఇబ్బందులు ఉన్నారా? అందుకే మొదటి రాజుల గ్రంథంలో పెట్టారా, ఒక పేద విధవరాలు ఊరు బయటికి వెళ్ళి కట్టుబడులు ఏరుకుంటూ ఉంటే దైవజనుడైనటువంటి ఏలేయి అంటున్నాడు, అమ్మా కాస్త నీళ్ళేమో తాగటానికి కనుకని. ఆమె ఎవరో ఈయన పాస్టర్లాగా ఉందని చెప్పి ఆ తల్లి కాస్త నీళ్లు తాగపోగా, అమ్మా కొద్దిగా కాస్త రొట్టె ముక్క కూడా కాస్త ఇవ్వండి అనగానే, అయ్యా మాకు ఉన్నది ఇది, ఇప్పుడు
ఉన్నంత వరకు ఉండి చచ్చిపోతామని తీర్మానం చేసుకుని వచ్చామంటే భయపడవద్దు. ఆ ఉన్న దాంట్లోనే ముందు నాకు ఇవి అర్థమవుతుంది అన్నమాట. ఉన్న దాంట్లోనే నువ్వు ముందు నాకు ఇవి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఇక్కడ ఎంతోమంది దేవునికి ఇచ్చేవారు ఉన్నారు. ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఎరుకులు వచ్చినా దేవుడు వాళ్ళని పైనే ఉంచుతున్నాడు, కానీ కిందకి తీసుకెళ్ళడం లేదు. ఎందుకో తెలుసా ప్రియమైన వాళ్ళరా, దేవునికి తెలుసు వాళ్ళ గురించి. హల్లెలూయా. ఆ తల్లి ప్రియమైన వాళ్ళరా మొదటి అప్పాన్ని వేసి రొట్టి తీసుకొచ్చి ఆ చేతులు పెట్టగానే పాస్టర్ గారు ప్రార్థన చేసి తనకు మునిపే చెప్తున్నాడు, సైనికులు కనిపెట్టినటువంటి ఒక సెలవిచ్చినది ఏమనగా, భూమి వర్షం మీద పడి పంట వేసి పంట చేతికి వచ్చి తినేదాకా. అర్థమవుతుందా? అప్పటికి వర్షం లేదు భూమి మీద, 3.5 సంవత్సరాల వర్షాలు లేవు. అదే దైవజనుడు అంటున్నాడు, భూమి మీద మళ్ళా వర్షం గురించి ఆ నీళ్ళ ద్వారా పంట వేసి ఆ పంట చేతికి వచ్చేదాకా, అది వచ్చి మీ ఇంటికి వచ్చి మీరు తినేదాకా ఈ తొట్టులో పిండి అయిపోదు, ఈ పుట్టులో నూనె అయిపోదు. పెద్ద పెద్ద కోటేశ్వరులు, పెద్ద పెద్ద షౌకారులు, పెద్ద పెద్ద పిల్లల మరి భూస్వాములు సైతం తిట్టడానికి టికాణ లేకుండా, పంట లేకుండా అలడిపోతుంటే ఒక పేద విధవరాలు ఇంటిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ సేవకునిగా పెట్టినందున, ఆ సేవకునిగా ఇచ్చినందున, ఆ దైవతానికి సహాయం చేసినందున 9 సంవత్సరాలు పడిపోయిన దేవుడు ఆ కుటుంబాన్ని పోషించాడండి. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు దేవుడు. కొన్నిసార్లు మన దగ్గర ఉండే కొద్ది కదా, మన దగ్గర ఉండేది తక్కువ కదా, మన దగ్గర ఉండేది తక్కువ మాత్రం కదా దేవుడికి ఇచ్చేసి మనం ఏమనుకుంటున్నావు కదా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ కొంచెంలోని దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు తీసి ఆయనకి ఇచ్చేసి ఆ కొంచాన్ని ఖర్చు పెట్టు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ భయంకరమైనటువంటి కరువు దినాలు, ఈ భయంకరమైన కరువు సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైనటువంటి వాళ్ళు ఒక్క సహోదరితో, ఒక లూది అనేటువంటి ఒక సహోదరితో దైవజనుడు దేవుడు ఆ ప్రాంతమంతా దేవుని గొప్ప సువార్తను ప్రకటించాడు. ఎవడు 2 రాజులు 4 అధ్యాయులు ఒక సహోదరి ద్వారా, గణనాల ద్వారా ఆ ప్రాంతం అంతటిని కూడా దేవుడు బలమైనటువంటి సేవ చేయగలిగినట్టు దైవజనుడు. ఈరోజు ఇరుకులో ఉన్నావేమో, ఈరోజు ఇబ్బందులో ఉన్నావేమో, చెప్పకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. చెప్పకూడదు అనుకున్నా. నేను గ్యాస్లో పనిచేస్తున్నప్పుడు కోలేది తెచ్చుకునేవాడిని, కోలేది తినేవాడిని. ఆ పని వదిలిపెట్టిన తర్వాత కొన్ని అవసరతలు, కొన్ని కొరతలు నా జీవితంలో ఏర్పడినప్పుడు నేను నా భార్య ఎదురు కూర్చొని నా అబ్బాయితో చెప్పాను, దేవుడు ఇచ్చినప్పుడు మనం తిన్నాం, లేనప్పుడు కూడా మనం సంతోషంగానే ఉండాలి. ఉన్న దానిలోనే మనం ఏం చేయాలి? సంతోషంగా ఉండాలి అని ఒక తీర్మానం చేసుకున్నాం. అనిపించింది, ప్రభా పని చేసుకుంటే కావాల్సింది తినేవాళ్ళం కదా అనిపించింది, కానీ వదిలిపెట్టిన దాన్ని మరలా మనము వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం కలుగును. కానీ ఈ సమస్యలు, ఈ కష్టాలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దైవజనుడా దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నీ సంతానాన్ని ఆశీర్వదించబోతున్నాడు, నీ బిడ్డలను దేవుడు దీవించబోతున్నాడు, దేవుడు నీ కుటుంబాన్ని వర్ధింప చేయబోతున్నాడు. దేవుని ఆశీర్వాదం కుటుంబానికి రాబోతుంది. భయపడవద్దు, కృంగిపోవద్దు, దిగులు పడవద్దు, చడియవద్దు. నేను మోసేకి తోడుగా ఉన్నట్టుగా, యెహోషువకు తోడుగా ఉన్నట్టుగా ఈరోజు నీ కుటుంబానికి తోడుగా ఉన్నారని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ వాక్యం పరిశోధిస్తూ లోకం నుండి వేరు చేయబడిన నీవేనన్నా, నువ్వు లోకం నుండి వేరు చేయబడింది. ఆమె చివరి శ్వాస వరకు క్రీస్తు కొరకు జీవించింది. భక్తులని మరి ఆ లోకం నుండి వేరు చేయబడింది. ఆమె ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చివరి శ్వాస వరకు కూడా దేవుని కొరకు రసు కలిగి జీవించింది. ఈరోజు లోకం నుండి వేరు చేయబడిన నీవేనైనా మనము, లోకం నుండి వేరు చేయబడిన మనము క్రీస్తు కొరకు బ్రతుకుతాం. క్రీస్తు లాగా ఆయన పెద్ద క్రీస్తు. చెప్పండి, మనం చిన్న క్రీస్తులు. హల్లెలూయా. ఆయన పెద్ద యేసయ్య. చెప్పండి, మనం చిన్న యేసయ్యలు. ఎందుకంటే ఆయన పెద్ద యేసయ్య గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. చిన్న యేసయ్యమైనటువంటి అంటే పనికిరాని ఈ దౌర్భాగ్యాన్ని, పనికిరాని మట్టి ఏ రీతిగా దేవుడు వాడుకుంటున్నాడు. మీరు కూడా దేవుని కొరకు నిలబడితే, దేవుడు కొరకు మీరు కూడా సమర్పణ చేసుకుంటే మీలో నుండి మహిమను మీతో నింపి మీతో కూడా దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మీరు నిలబడి మాట్లాడుతుంటే మీ నోట నుంచి కూడా అగ్ని వంటి మాటలను దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. ఈరోజు ఈ వాక్యం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరుడా, లోకం నుండి వేరు చేయబడ్డాం,
లోకానికి మనం మళ్ళీ దాసులము చెప్పండి. ఎవరికి దాసులు మనం ఇప్పుడు చెప్పండి? క్రీస్తుకు దాసులు. అంటే క్రీస్తుకు ప్రియమైన కుమారులము, కుమార్తెలు. వేరు చేయబడ్డాం. గొంగళి పురుగు తెలుసండి? గొంగళి పురుగు చూసారా? గొంగళి పురుగు వాళ్ళంతా వెంట్రుకలతో ఉండేది. ఎవరు చూసినా చేదరించుకుంటారు. చెట్టులో ఉండి చూడండి కావాలంటే. ఎవరు చూసినా దాన్ని చేదరించుకుంటారు. చూడగానే భయపడతారు పిల్లలు కూడా. ఆ చీతకు ఒక చిలుకగా ఉన్నట్టు, అంటే ఆ యొక్క గొంగళి పురుగు గూడుకి వెళ్ళిపోయి కొన్ని రోజులు పెట్టారా, ఆ గూడులో నుండి బయటకు వచ్చింది. దాని రూపం మారిపోయింది, దాని అలవాట్లు మారిపోయింది, దాని పద్ధతులు మారిపోయింది. చీతాకు ఒక చిలుకగా బయటకు వచ్చింది, రెక్కలతో ఎగిరింది. దాని మీద ఉన్నటువంటి రంగులు చూసి ప్రతి పిల్లలు కూడా పెట్టారా ఆసక్తికరంగా చూస్తారు. గొంగళి పురుగు అంటే పాపంలో ఉన్న వ్యక్తి, చీతాకు చిలుక అంటే రక్షించబడిన వ్యక్తి. ఈరోజు నీకు చీతాకు చిలుకగా ఉన్నావా? గొంగళి పురుగుగా ఉన్నావా? యేసు ప్రభువును లోకంలో నుండి వేరు చేశాడు. యేసు ప్రభు పాపంలో నుండి మనల్ని వేరు చేసి పాపానికి దాసులు ఉన్న మనలను క్రీస్తుకు దాసులుగా మనల్ని మార్చి ఆయన నీతి ద్వారా, ఆయన పరిశుద్ధత ద్వారా, ఆయన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేసి తన బిడ్డలుగా మార్చుకొని క్రీస్తుని ముద్రలు మన మీద వేశాడు. వెయ్యబడిన మనం క్రీస్తులాగా జీవితాం, క్రీస్తును సంతోషపెడతాం, క్రమం తప్పకుండా ప్రార్థన పెడతాం. మన ఇంట్లో క్రమం తప్పకుండా ఎవరి కుటుంబ ప్రార్థన పెట్టి చేసుకుందాం. ఉదయకాలము రాత్రి తప్పకుండా బైబిల్ చదువుదాం. ఉదయము రాత్రి కుదిరితే మధ్యాహ్నం 3 సార్లు ప్రార్థన చేద్దాం. మనం ఏ పని చేసినా వాక్యము క్రమంగా మనం ప్రభు సన్నిధికి వచ్చి క్రమంగా వాక్యం విందాం. ఇది వరకు మీరు చేయండి, దేవుడు మిగతాది మొత్తం ఆయన చేస్తాడు. ఆమేన్. ముందు ఉదయకాలం లేవగానే బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. రెండోది లేచిన తర్వాత బైబిల్ చదవండి. తర్వాత మీరు ఏమైనా చేసుకోండి. తర్వాత రాత్రి పడుకోవడానికి ముందు కాసేపు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని పడుకోండి. మధ్యాహ్న కాలం ఒకవేళ కుదిరితే 2-3 అధ్యాయాలను చదవండి. ఒకవేళ కుదరకపోతే ఉదయకాలం ప్రార్థన చేయండి. ఇక ప్రార్థన అంటే ఏంటో నారాయణ గారు మీకు తెలుసో తెలీదు. ప్రార్థన అంటే మీ పిల్లలు వచ్చి వాళ్ళకి అవసరం కలిగినప్పుడు, డాడీ నాకు పుస్తకం కావాలి, ఫీజు కట్టాలి, ఇది చేయాలి డాడీ, మరి అలాంటి పేర్లంతా కట్టమన్నారు అంటారే. బిడ్డలు ఏ రీతిగా తండ్రి మన దగ్గరికి వచ్చి వాళ్ళ అవసరతలు చెప్తారు, మన అవసరతలు కూడా మన తండ్రి దగ్గర చెప్పడం. హల్లెలూయా. యేసయ్యా నా బ్రతుకును మార్చి యేసయ్యా, నా మనస్సును మార్చి యేసయ్యా, నా స్థితిగతులను మార్చి యేసయ్యా, నా బుద్ధిని మార్చి యేసయ్యా, నా నడవడికలను మార్చి యేసయ్యా, నా కర్మాన్ని మార్చి యేసయ్యా, నా మాట తీరును మార్చి యేసయ్యా, నా ఆలోచనను మార్చి యేసయ్యా, నా వస్త్రధారణను మార్చి యేసయ్యా, నా బ్రతుకును మార్చి యేసయ్యా, నా స్థితిగతులను మార్చి యేసయ్యా, నీకు ఇష్టమైన కుమార్తెగా, నీకు ఇష్టమైన కుమారులుగా మేము ఉండటానికి నాకు సహాయం చేయండి. ఇది ముందు అడగండి. మీ అవసరతలన్నీ దేవునికి తెలుసు, అదన్నీ ఆయన మీకు ఫ్రీగా ఇస్తాడు. ఆమేన్. ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి. మీకు ఏది కావాలో ఉదయం మా అబ్బాయికి 1000 రూపాయలు ఇచ్చాను, పెట్రోల్ వేసుకుని వెళ్దాను. ఒకవేళ మధ్యలో టక్కున ఏదైనా అవసరం అయితే ఈ 200 కూడా కూర్చోండి. అంటే కొడుకు పట్ల తండ్రికి అంత ఆలోచన ఉంటే మన పరమ తండ్రి అయిన దేవుడు మన గురించి ఎలా ఆలోచిస్తాడు? ఏమండి, రక్తాన్ని పంచుకొని పుట్టిన నా కుమారుడి మీద నాకు ఎంత మమకారం ఉంటే, ప్రాణం పెట్టిన మన తండ్రి అయినటువంటి యేసయ్యకు మన మీద ఎంత ప్రేమ ఉంటుంది? 2 చేతులు పైకెత్తి ఆయన్ని స్తుతించండి, కనపరించండి, స్తోత్రం చెప్పండి, నోరు తెచ్చి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, దేవునికి ప్రియమైన వాళ్ళరా, మన అవసరతలన్నీ ఆయన తెలుస్తాడు. ముందు మన జీవితాన్ని ఆయన ముందు మార్చుకోవాలి. నేను పాపిని, నన్ను క్షమించు ప్రభా అని మనం నోరు తెచ్చి అడిగితే ఆయన దానికంటే మించిన ఆనందం ఆయనకి ఏమీ లేదు. మన ఆస్తిని, మన అంతస్తులు, మన డబ్బును, మన వెండి బంగారం ఆయన కోరుకోవడం లేదు. కానీ దేవునికి ప్రియమైన వాళ్ళరా, మన హృదయంలో చోటు అడుగుతున్నాడు ఆయన. మన హృదయంలో చోటు ఇద్దాం, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవితాం. బాప్తిసం పొందకుండా ఉన్నవారు ప్రార్థన చేయండి, తొందరలో బాప్తిసం తీసుకుంటారు. కానీ అలాగే బాప్తిసం పొందిన వారు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తున్నాడు, బాప్తిసం పొందిన తర్వాత బల్లలో చెయ్యి వేయకపోతే పిల్లరా ఎంత నేరం అంటే, బాప్తిసం పొందకుండా లోకంలో ఉంటే ఎంత నేరము, బాప్తిసం పొంది కూడా బల్లలో చెయ్యి వేయకపోతే అంత నేరం అన్నమాట. అంత తప్పు చేస్తున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అన్నింటిలో కరెక్ట్గా ఉండవచ్చు, అన్నింటిలో యథార్థంగా ఉండవచ్చు, కానీ బల్లకు దూరం అయితే మాత్రం పోయిన వారు చాలా మంది రాలేదు బల్లకి. ప్రార్థన కాకపోకండి. ప్రతి ఆదివారం 9 నుంచి 12 గంటలు వరకు ప్రార్థన జరిగింది. ప్రార్థన చేయండి. సంఘానికి దగ్గరగా, సహవాసానికి దగ్గరగా మీ ఇంట్లో కూడా బాగా ప్రార్థన చేసుకోండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. మీ పిల్లలకు మంచి భవిష్యత్తును దేవుడు ఇస్తాడు. మీ కుటుంబంలో దేవుడు మంచి లైఫ్ దేవుడు ఇస్తాడు. మీ కుటుంబాన్ని దీవిస్తాడు. మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మీ కుటుంబంలో మార్పునిస్తాడు.
నిత్య రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేస్తాడు. మిమ్మల్ని చూసి అనేకులు ప్రార్థనకు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు కొత్తగా ఒక సహోదరులు బ్రదర్ గారు వచ్చారు. మన బద్రి గారు, మరి తమ్ముడు గారు, నారాయణ గారు, బ్రదర్ పరిచయం చేసుకోండి. లాయర్ గారు బ్రదర్ గారిని ఇప్పుడు కాదు, ప్రార్థన అయిపోయాక పరిచయం చేసుకోండి. ఫోన్ నెంబర్ తీసుకోండి. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఫోన్ తీసి ఒకరు మాట్లాడుకుంటూ ధైర్యపరచుకోండి. అమ్మా ప్రార్థన చేయండి. ప్రభు కూడా మరి వాళ్ళ కుటుంబాన్ని దేవుడు నడిపిస్తానని చెప్పారు. సిస్టర్ గారిని కూడా దేవుడు తొందరలో నడిపిస్తారు పిల్లల్ని. మరి ఆ కొరకు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కానీ పై వచ్చే వారం కానీ మరొక ఫ్యామిలీ కొత్తగా వస్తారు మన దగ్గరికి. మరి ఆరుడు గారు వాళ్ళ కుమార్తె, అల్లుడు గారు వాళ్ళ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఆయన పేరు ఆనందబాబు గారు. పేరైతే ఆనందబాబే కానీ జీవితంలో ఆనందమే లేదు. కానీ నిజమైనటువంటి క్రీస్తు వాక్యం దగ్గరికి వస్తే చేదైన జీవితాలు కూడా ఎలా వచ్చిందండి? మధురాతి మధురముగా మార్చబడుతుంది. ఆయన దగ్గరికి వస్తే ఆయన వాక్యము జీవనిస్తుంది. ఆయన వాక్యము సరిచేస్తుంది. ఆయన వాక్యం మార్పం తెస్తుంది. ఆయన వాక్యం పోతుంటాడు. శిలనైన నన్ను మార్చింది శిలోలే. శిల అంటే ఏంటండి? లాయర్ గారు, శిల అంటే ఏంటి? రాయి. ఆ రాయిలో ఆ శిలను చెక్కేటువంటి ఆయన పేరు ఏమంటారు? రాయిలాగా ఒకటి ఉంది. ఆ మూల మీద అన్ని రాళ్ళు తీసుకొచ్చి పోసారు. ఏం చేసుకుంటారు అనుకోండి, ఒక నెల తర్వాత వెళ్తే ఏ రాళ్ళని తీసుకొచ్చి పెద్ద పోసారో అదంతా దాన్ని పెద్దదిగా మలిచి దాంట్లో రూపాయలు బొమ్మలు పెట్టేసుకున్నాడు. చూస్తూ నాయనో వీళ్ళు నిలబడి చూస్తుంటే ఏ రాయి అయితే లారీలో ఒక 5-6 బండలు పెద్దగా తీసుకొచ్చి ఇచ్చారో దాన్ని చెక్కి 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 దాని నుంచి ఒక రూపం తీసుకొచ్చిన తర్వాత చూస్తే ఎంత అందంగా ఉందో ఆ రాయి. ఎవరి బండ, ఆ బండని శిల్పి ఏం చేశాడు? దాన్ని చక్కగా చెక్కాడు. దాంట్లో రూపం బయటకు వచ్చింది. అలాగే మన పరమ శిల్పి అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన వాక్యాన్ని వింటే బిడ్డల బండ లాంటి మన హృదయము పగులుతుంది. మన పాపమంతా తొలగిపోతుంది. మీకు తెలుసా, పాపం హృదయంలో ఉన్నంత వరకు బరువుగా ఉంటుందండి. ఆ పాపం బయటికి వెళ్ళిపోతే ఎంత తేలిగ్గా ఉంటుందండి హృదయం. హల్లెలూయా! ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. అలాగ ఆనందం ఉంటుందరా చక్కగా ఈ జీవితంలో కలిగిందానంటే ఆనందం. నాకు ఆస్తి, ఏ ఆస్తిని చూసుకొని నాకు ఇదన్నీ అనుకున్నాడు, ఆ ఆస్తిని గంటతో సమానంగా ఇచ్చి మొత్తాన్ని పనిచేసి క్రీస్తు వెంబడించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నేను వెంబడిస్తాను ప్రభు, నాకు ఏది అవసరం లేదన్నాడు. ప్రభు అంటున్నాడు, ఏ తోడును అబ్రహాము కుమారుడు. ఎందుకనగా నేను ఇంటికి ఏమొచ్చింది? రక్షణ అంటే ఎవరండి? యేసు అంటే చెప్పండి. ఎవరు రక్షణ అంటే ఎవరు చెప్పండి? యేసు. యేసు మన హృదయంలోనికి వచ్చాడంటే రక్షణ. ఆమె రక్షణ అంటే మన మానవచ్చు పొందడం కాదు. యేసు మన హృదయంలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నా ప్రభు నా హృదయంలోనికి వచ్చిన దినము చెప్పండి. బాప్తిసం పొందారంటే ఆ యేసయ్య నా హృదయంలోనికి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిందని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. రక్షణ అంటే ఆయన మనకి ఇచ్చేటువంటి బహుమానము, ఆయన ఇచ్చేటువంటి గిఫ్ట్ మనకు. ఆయన మన హృదయంలోనికి వచ్చిన రోజును తలపోసుకుంటూ క్రీస్తుకు దగ్గరగా జీవితాం, క్రీస్తులాగా జీవితాం. పౌలు గారు చెప్పినట్లుగా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం ఉన్నట్టుగా క్రీస్తు పోలికతో మనం జీవిస్తూ ఆయనలాగే లోపల జీవితాం. కరోనా కాదు, వాళ్ళ తాత వచ్చినప్పుడు మనకు భయమేమి లేదు. ఉంటే ఉంటాము చెప్పండి. ఇక్కడ కళ్ళు వస్తే పరలోకాల్లో కళ్ళు తెలుస్తాం. ఆమేన్. దేనికి భయపడవలసిన అవసరం లేదు. బ్రతికినంత కాలం యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా మనం జీవితాం. ఒకవేళ గొడవ పడితే నరకంలోనికి వెళ్తాం, ఆయన పట్టుకుంటే పరలోకానికి మనం వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. బాప్తిసం పొంది కళ్ళలో చేయకుండా వాక్యం వినకుండా మనం భక్తి చేస్తే పరలోకం మన ఎట్టి పరిస్థితులు మనం వెళ్ళదు. వాక్యం వినాలి. నెంబర్ 1 అపోస్తలుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె రుచికి ఎందును, ప్రార్థన. ఇది 4 అనుభవాలు కావాలి. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. 4 ఒక బిల్డింగ్ నిలబడాలంటే ఎన్ని పిల్లలు ఉండాలి? 4 పిల్లలు ఉండాలి. ఒక విశ్వాస క్రమంగా నిలబడాలంటే ఈ 4 అనుభవాలు కావాలి. మా సహోదరులారా, ఈ 4 అనుభవాలు లేకుండా 1-2 అనుభవిస్తూ ఆ నేరుగా వస్తామంటే ప్రభంటాడు. ఎవరు వెళ్ళండి? తెలియదండి. మీ పేరు వెంకటేశ? తెలియదండి. మీరు ఎవరు? నాకు తెలియదు. కొంతమంది ఆ ఒక్క నెలలోనే వస్తారు. ఏ నెలలో చెప్పండి లాయర్ గారు? వాళ్ళ రోజు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. అది కూడా క్రమం కానీ క్రమంగా రావాలి. ప్రభు కొరకు బ్రతుకుదాం. ఉంచుదాం, తీసుకుంటే తీసుకున్నాం. మా ఇంటి పాత ఇంటి ఎదురుగా ఒక దైవజనుడు ఉండేవాడు.
చక్కగా వాక్యం చెప్పి ఇప్పుడు చర్చ ముందు పడి ఉంటుంది. ఆ సేవకుడు ఎవరైనా మంచి సేవకుడు వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. ఈరోజు ఆయన ప్రభు తీసుకుని వెళ్ళిపోయారండి, లేదు ఆయన, కానీ దేవుడు నన్ను కూడా తీసుకుని ఎలా చేయండి, నా ద్వారా ఇంకా ఏదో కార్యాలు చేయాలని దేవుడు 2019 సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశాడు. నన్ను విసరించి దేవుడు ఆత్మ నడిపించబోతున్నాడని చెప్పి ప్రారంభమైంది. నడిపించబడతారు. ఈ సంఘములో 100 రీతిలుగా దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. ఆశీర్వదిస్తాడు. కష్టపడదాం, సువార్త ప్రకటిద్దాం. ప్రతి ఒక్కొక్కరు ప్రసవేదన పడదాం. ఆమె ప్రతి ఒక్కొక్కరు బ్రదర్, ప్రతి ఒక్కొక్కరు ఏ వేదన? ప్రసవ వేదన. అంటే ఒక తల్లి ఒక బిడ్డను కనడానికి ఎంత వేదన పడుతుందో, నీ విధంగా మనం కూడా అలాగా ఆత్మను కనడానికి మనం అలాగా ఆకర్షించబడి అలాగా ఆత్మతో మనము భారముతో పిల్లల మనము ఆత్మలతో ప్రభు కొరకు జీవితం గొప్ప తీర్మానం కలిగి సంఘంలో సహవాసం కలిసి దేవుని వాక్యాన్ని దగ్గరగా జీవితాం. తద్వారా దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మీరు పొందుదురుగాక. తలలో ఉంచండి. ప్రార్థన. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేయండి అమ్మా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎవరో పాట పాడమ్మా. అమ్మా ఒక చిన్న మనవి అమ్మా. ఆల్రెడీ చాలా మందికి చెప్పాను. మన లాయర్ గారు వాళ్ళ నాన్నగారు రాధాకృష్ణమూర్తి గారు లెన్స్ క్యాన్సర్ ఉందని చెప్పాను కదా, ఇలా బాధపడుతున్నారని. వారి కొరకు బాగా భారముతో ప్రార్థన చేయండి. మరి మనం కూడా వారి కొరకు మరి పాజిటివ్ ప్రార్థన చేశాము. ఇప్పుడు సుమారుగా ఉంది అని చెప్పారు. మీరు కూడా రాధాకృష్ణమూర్తి గారు లాయర్ గారు వాళ్ళ నాన్నగారు మరి వారి ఆరోగ్యం కొరకు మీరు అందరూ ప్రార్థించారని ప్రభుత్వం మనవి చేస్తున్నాను. అలాగే ఈరోజు కొత్తగా నూతనంగా వచ్చిన మన సహోదరులు నారాయణరావు గారు వాళ్ళ ఫ్యామిలీ కొరకు వాళ్ళ అవసరతల కొరకు మీరు ప్రార్థించండి. ప్రభుత్వమైతే ప్రభు వచ్చే ఆదివారము తన భార్య సతీమణి గారు కూడా వచ్చేటట్టుగా మీరు ప్రార్థన చేయాలని, అలాగే ఇక్కడ ఉన్న మనమందరూ కూడా ఈ కరోనా మహమ్మారి నుండి విడుదల పొందాలని, త్వరగా దేవుడు అతి తొందరలోనే దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమె అతి తొందరలోనే దేవుడు ఒక గొప్ప విడుదల ప్రపంచానికి ఇవ్వబోతున్నాడు. ఆమె మోయబడిన ప్రతి మందిరం తెరవబడబోతుంది. కాబట్టి మరి మనమందరం కూడా ప్రభు యొక్క సన్నిధిలో మనం భావంతో ప్రార్థన చేద్దాం, ఎక్కువగా ప్రార్థన చేద్దాం. మొన్న మోహన్ సి లాజరస్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు డీచేస్ గారి యొక్క సమకాలికులు ఆయన గొప్ప సేవ 44 సంవత్సరాలు ఏసన్న గారిని కూడా బాగా పరిచయిస్తున్నారు. ఆయన చెప్తున్నాడు గొప్ప ఉద్యమాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, గొప్ప విడుదల మనకి ఇవ్వబోతున్నాడు అని చెప్తూ మన వారికి కూడా బాగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా బాగా ప్రార్థన చేయండి అమ్మా, బాగా ప్రభువులో బలపడండి. ఉదయకాలం
4 గంటల నుంచి 6 గంటల వరకు మరి స్టీఫెన్ పాల్ గారి యొక్క లైవ్ వస్తుంది. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. బాగా ఇక సుమారు 1,00,000 మంది దాకా మరి లైవ్లో పాల్గొంటున్నారు. వినండి. మీరు ఇంట్లో అది దాని మీద పడి ఇంట్లో ప్రార్థన చేయడం మానేసేపోతారు. మీరు ఎప్పుడు చేస్తారు? ప్రతిరోజు 4 గంటలు చేసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం ప్రతిరోజు. అంతకుముందు అయితే కష్టపడి వస్తే వాళ్ళంతా ఒకలా ఇదైపోయేది. కానీ టెన్షన్ వల్ల, కానీ ప్రభు మహాప్రభుని బట్టినంతే బాగా సంఘం కొరకు ఎక్కువగా ప్రభు సన్నిధిలో గడపడానికి నాకు ఒక గొప్ప అవకాశాన్ని ప్రభించాడు. ఆయనకే మహిమ కలుగునుగా. మీ అందరి కొరకు ప్రభు సన్నిధిలో ప్రతి వేకువ జామున, ప్రతి మధ్యాహ్నం 8 మందిరంలో రాత్రి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ప్రభు మీద ఆధారపడండి. ప్రభు మీద మరి ఆధారపడి ప్రభు సన్నిధి ప్రభు నుండి విశ్వాసం ఉంచి బాగా ప్రార్థన చేయండి. మంచిదమ్మా అప్పుడు పాడండి ప్రార్థన. నీకు చూడని స్థలమేది యేసయ్యా, నీవు లేని చోటేది యేసయ్యా, నీకు చూడని స్థలమేది యేసయ్యా, మనకేది యేసయ్యా, నీకు తీర్చని ఆలయేది యేసయ్యా, నీకు వినని మనకేది యేసయ్యా, నీకు తీర్చని ఆలయేది యేసయ్యా, నీకుంటే నా వెంట అదియే చాలయ్యా, నీకుంటే నా వెంట అదియే చాలయ్యా, నీకుంటే నా వెంట అదియే చాలయ్యా, నీకు లేని చోటేది యేసయ్యా, నేదాగి సరేనయ్యా, కలుగును పూరనకు పరియైన ఏవేలు రక్తము పెట్టిన పేదవిన దేవుడవు, అన్నాడు మనకున్నకు గురి అయిన యోసేపు, మరణోపయోగి చిన్నవేడవు, కయ్యూను పూరనకు పరియైన ఏవేలు రక్తము పెట్టిన పేదవిన దేవుడవు, గురి అయిన యోసేపు, మరణదోషయోగి చిన్న దేవుడవు, చిక్కుని నామలను యేసయ్యా, నీకుంటే నీ బ్రతుకలేనయ్యా, తెలియని నామలను యేసయ్యా, నీ బ్రతుకలేనయ్యా, నీకుంటే నా వెంట అదియే చాలయ్యా, 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 నీకు లేని చోటేది యేసయ్యా, నేదాగి నందలేయ్యా, Yeah.
అది చాలయ్యా నీ ఉంటే నా వెంట అది చాలయ్యా నీ ఉంటే నా వెంట అది చాలయ్యా నీవు లేని చోటే యేసయ్యా నేరాగి నన్ను నీవు చూడని సమయమే యేసయ్యా అనుమతికై నీవిని మనలేని యేసయ్యా నీవు తీర్చని బాధలేని యేసయ్యా నీవిని మనలేని యేసయ్యా నీవు తీర్చని బాధలేని యేసయ్యా. నీవుంటే నా వెంట అదే చాలయ్యా. నీవే నా వెంట అదే చాలయ్యా. నీవు సేనా వెంట అదే చాలయ్యా అందులో మంచి మంచి పాటలు ఉంది యూట్యూబ్లో, మరి నేర్చుకుంటే బ్రదర్ మీ అందరికీ షేర్ చేస్తాను. బాగా తమిళ పాటలు ఉంది, తెలుగు పాటలు, చాలా మంచి మంచి పాటలు ఉంది. నేర్చుకున్నమ్మా, చక్కగా పాటలు పాడండి. దేవుడు మిమ్మల్ని దీపులు ఆశీర్వదించిన గాక. 2 మాటలు ప్రార్థన చేస్తాను. అలాగే శ్రీను టెస్ట్కి వెళ్ళాడు మా అల్లుడు, మరి కరోనా టెస్ట్కి దాని విషయంలో ప్రార్థన చేయండి. అలాగే మన సహోదరి లక్ష్మి గారు రేపు మంగళవారం పగల రాత్రి పగలే పెట్టుకోండి, ఆ రాత్రి అవుతుంది. పగలే ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఉన్నా 2 గంటలు బ్రదర్ అందరూ ప్రార్థన చేయండి. సహోదరులు ఖాళీగా ఉన్న వారందరూ ప్రార్థన కరండి. 7 వారాల కూడికమ్మా, 7 మంగళవారం. అలాగే మరి లాయర్ గారు కూడా మరి వారు నాన్నగారి కొరకు మరి ఒక పూట పెట్టుకుంటారు అని చెప్పారు. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. వారు ఎప్పుడు చెప్తారో మరి మీకు చెప్తాను నేను. మరి ప్రార్థన చేయండి అమ్మా. రేపు వచ్చే మంగళవారం నుంచి 7 మంగళవారాలు దేవుడు ఇది ఒక ద్వారం మనకు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి జాగ్రత్తగా రండి. ఎక్కడి నుంచి వచ్చినా బాధ లేదు. మంచిగా 4-5 అడుగులు దూరంలో కట్ చేసేయమ్మా, ఆపేసి